ఓకే. సో మాధవి M3 వాల్యూ ఎంత అమ్మా? M3 M3 వచ్చేసి 1.1525 సార్. 1.1525. 1525 ఎస్ సార్. ఉప్పరకిలో ఎస్ సార్, నాకు కూడా అదే వచ్చింది. ఓకే. అనిత కూడా అదే వచ్చింది సార్. 1 పాయింట్. C3 వాల్యూ 0.4463125 వచ్చింది సార్. ఇది C3. M3 వచ్చేసి ఇది వచ్చింది. ఓకే, సాల్వ్ చేద్దామమ్మా. ఇక్కడ ఆన్సర్ టాలీ అవుతా లేదు మరి. లెట్స్ సీ. సో ఫస్ట్ స్టెప్ చెప్పండి నాకు మాధవి. ఫస్ట్ స్టెప్ M1 C1 ఎంత? M1 C1 సార్. M1 0.975 సార్. 0.975 సార్. ఓకే, నేను అడిగినప్పుడు చెప్పింది అడిగిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు C1 ఉప్పరకిల్ ఎంత? 0.35 సార్. 35. ఓకే, ఇప్పుడు ఉప్పరాకిల మాధవి అనిత మీ ముగ్గురే కదా సాల్వ్ చేసింది? ఎస్ సార్. ఓకే, అనిత నీకు ఆన్సర్ సేమ్, మీ ముగ్గురికి సేమ్ వచ్చాయి అవి? ఎస్ సార్, ఇదే వచ్చాయి సార్. ఓకే, M2 C2. ఇప్పుడు మాధవి M2 ఎంత? 1.13125 సార్. 125. C2 0.42125 సార్. మీ ఇద్దరికి ఇవి రెండు సేమ్ వచ్చాయా? అఖిల ఎస్ అనిత? సార్. సార్ అనిత? M2 0.76875 వచ్చింది సార్. 0.76. బట్ ఆన్సర్ వచ్చేసి ఇది ఓకే సార్. 1.13125. సో ఇది అనిత ఒకసారి చూసుకోవాలి నువ్వు. ఓకే సార్. సో M3 మాత్రం నీకు ఇదే వచ్చిందా మరి? ఎస్ సార్. అనిత? ఎస్ సార్, క్యాల్కులేషన్ లో ఎక్కడో తప్పు చేసినట్టున్నాను సార్. అంటే అదేం అక్కడ కాదు, M2 వాల్యూ మీ ఇద్దరికి మ్యాచ్ అవ్వనప్పుడు M3 వాల్యూ ఎట్లా మ్యాచ్ అవుతుందా అని. చూస్తున్నాను సార్. M2 మీ ఇద్దరికి డిఫరెంట్ వచ్చింది కదా, అప్పుడు M3 కంపల్సరీ మీ ఇద్దరికి డిఫరెంట్ రావాలి. మరి ఇద్దరికి సేమ్ ఆన్సర్ ఎట్లా అనేది. ఓకే, M2 C2 అనేది కూడా వాల్యూస్ కరెక్టే వచ్చింది. ఇప్పుడు M3 దగ్గర పోతుంది. మరి M3కి స్టెప్స్ చెప్పండి అమ్మా, ఏం చేశారు M3 కనుక్కోవడానికి? ఫస్ట్ ఎస్ సార్. పార్షియల్ ఫస్ట్ ఓకే సార్. ఫస్ట్ M3 ఈక్వల్స్ టు M2 మైనస్ ఆల్ఫా. ఓకే, ఈ ప్రతి స్టెప్ కాకుండా కొన్ని మీడియం స్టెప్స్ అవి చెప్పండి నాకు అట్లీస్ట్. ఓకే సార్. ఇప్పుడు అంటే అది సిగ్మా ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఏ వాల్యూ అడుగుతున్నాను మిమ్మల్ని అంటే లాస్ ఫంక్షన్ డోయల్ బై అదే కదా సార్, డోయల్. డోఎం. ఇది ఎంత వచ్చింది సార్ I ప్లేస్ లో 1 పెట్టింటే సార్ -0.4475 వచ్చింది సార్. ఓకే, ఆ టోటల్ వాల్యూ మొత్తం. ఇప్పుడు I ప్లస్ లో 1 2 3 4 పెడితే అదంతా సమ్మేషన్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా. ఎస్ సార్. టోటల్ వాల్యూ ఇదెంత? ఎంత వచ్చిందంటే సార్ -0.2125 సార్. -0.25 వస్తుందా? 2125 సార్. 2125 సార్. 25. ఓకే, అయితే మనం ఇది ఒకటి సాల్వ్ చేయాలి ఒక స్టెప్. డోయల్ బై డోఎం ఫార్ములా ఏంటిది? 1/4 1 by m అంటే Sir, 1 by వాల్యూ m. అదే 1/m అంటే 1/4. Yes sir. Yes, sir. Summation I By- equals to 1 to m. ఓకే, 1 to m. ఇప్పుడు అది మనం విడదీస్తున్నాం అనుకోండి. సో నెక్స్ట్ ఏమవుతుంది? Sir. y1 మైనస్ y1 మైనస్ m2 m2 x1 x1 ప్లస్ plus c2 c2 హోల్ ఇంటూ మైనస్ x.
మైనస్ x1. x1 sir. సార్. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా ఓకే. ఇప్పుడు ఇట్లాంటి 4 టర్మ్స్ వస్తాయి మనకి, ఒకసారి y1, y2, y3, y4 అని కదా. ఎస్ సార్. వాటి వాల్యూస్ చెప్పండి ఓన్లీ. ఫస్ట్ దాని వాల్యూ 2 మైనస్ అవును, ఇదంతా సాల్వ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా ఫస్ట్ టర్మ్ కి. ఎస్ సార్ మైనస్ Okay. 0.75 సార్. 0.75 అట్లా నెక్స్ట్ టర్మ్ కి ఎంత వచ్చింది? మైనస్ 0.6325 సార్. 325. ఓకే. 3.355 సార్. తర్వాత ప్లస్ 3.785 సార్. ఇది ఇద్దరికి సేమ్ వచ్చిందా? Yes, sir. ఓకే, ఇది అప్పుడు ఏమవుతుంది టోటల్ లోపల? మైనస్ 0.2125 సార్. 5. ఇది మొత్తం ఆన్సర్ సార్. ఇది మొత్తం డివైడెడ్ బై 4 చేస్తా కూడా. ఎస్ సార్. మైనస్ 0.2125. 25. ఓకే, అయితే లెట్ మీ ఒక్కొక్క 5 minutes ఇవ్వండి. అయితే నేను ఒక్కసారి చెక్ చేసుకుంటా. Okay, sir. అంతే, ఇది కరెక్ట్. ఇది 0.2125. అది కూడా మైనస్. Okay, sir. ఓకే, తర్వాత ఓకే సింపుల్. అయితే ఇది మైనస్ 0.2125 చేసింది. సో ఇప్పుడు M3 వాల్యూ ఎలా అనుకుంటున్నాం మనం ఇది యూజ్ చేసి? M3 ఈక్వల్స్ టు M2 M2 వాల్యూ ఎంత? value name, sir. 1.13125, sir. 3.25. 1.13125 ప్లస్ 0.1 ఇంటూ ఇది. ఫార్ములా చెప్పండి, నెక్స్ట్ టైం రాయాలి ఇక్కడ. Minus, sir. అవును, మైనస్ 0.1 ఇంటూ 0.1. Yes, sir. ఇక్కడ ఏం రాయాలి? అది మాకు మళ్ళీ మైనస్ Minus 0.2. అది వచ్చిండే వాల్యూ రాయాలి, సార్. 0.2125 ఇంతే Yes, కదా. sir. Yes, ఓకే, ఇప్పుడు sir. మైనస్ Yes, sir. ఇక్కడ 1.13125 ప్లస్ Yes, sir. 0.0225. టోటల్ వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది మీకు ఇప్పుడు? 1.1525, sir. 25. ఓకే, C3 ఎంత వచ్చింది? 0.4463. అంతే, ఈ రెండు కరెక్ట్. సో ఇప్పుడు ఇది మాధవికి ఉపరకిలాకి వచ్చిన ఆన్సర్స్ ఇవి. Yes, sir. ఓకే, అనిత నీకు C3 వచ్చింది కానీ M3 దగ్గర పోయింది అంతేనా? ఎస్ సార్, అక్కడ మల్టిప్లికేషన్ నేను వాల్యూ రాంగ్ గా తీసుకున్నాను సార్, M2 వాల్యూ, అందుకే మొత్తం తప్పు వచ్చింది సార్. ఓకే, సో చిన్న సర్ప్రైజింగ్ ఏంటంటే అర్థమైంది సార్, చేస్తున్నాను సార్. ఓకే, అంటే M3 వాల్యూ ఎట్లా కరెక్ట్ వచ్చింది అనేది నా క్వశ్చన్. M2 తప్పు అయినప్పుడు మీకు M3 ఇదే వచ్చిందా వాల్యూ? 0.76 వచ్చింది సార్. నేను అక్కడ 0 పెట్టుకున్నా, 1 పాయింట్ పెట్టుకున్నాను సార్ బై మిస్టేక్, అందుకే మొత్తం రాంగ్ వచ్చింది సార్.
అంటే నీకు M3 కూడా రాంగే వచ్చింది. ఎస్ సార్. ఓకే. M3 కూడా నీకు ఇదే వచ్చింది అనేసరికి కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఓకే. Yes. సో మాధవి, అఖిల మీకైతే కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటే అర్థమైంది. ఇవి ఎట్లా వస్తున్నాయి, Yes, వాల్యూస్ sir. ఏం చేస్తున్నా. ఓకే అమ్మ, మీరు మీట్కి వెళ్ళండి. మిగతా స్టూడెంట్స్ మీకు కాన్సెప్ట్ అర్థం కాలేదు, ఎందుకు చేయలేదు? జస్ట్ ప్లీజ్ రెస్పాండ్. సార్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఓకే, ఇందు క్లియర్గా చెప్పేసి ఇంకోసారి ఎక్స్ప్లెనేషన్. అండ్ వాట్ అబౌట్ సౌజన్య? సౌజన్య? నాట్ రెస్పాండింగ్. ఓకే. త్రివేణి, కాన్సెప్ట్ అర్థమైందా లేదా జస్ట్ హెల్త్ బాగాలేదు కాబట్టి చేయలేదు అంటున్నారు? సార్ నేను నిన్న సరిగ్గా క్లాస్ వినలేదు సార్, అందుకే చేయలేదు. ఓకే, సో కాన్సెప్ట్ చూడండి క్లియర్గా లేవు యాజ్ ఆఫ్ నౌ. ఓకే, లేదు సార్. లేదు. ఓకే డన్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్. ప్లీజ్ బి పేషెంట్ మాధవి అండ్ అఖిల. ఓకే. ఓకే సార్. సో ఫస్ట్ మనం ఒక కంపారిజన్ టేబుల్ రాసుకుందాం. మనకి y = f(x) అనే ఫంక్షన్ ఉంది. x = k అని ఒక నంబర్ కనుక్కోవాలి. సో దట్ f(k) అనేది మినిమం వాల్యూ అయి ఉండాలి. మినిమం వాల్యూ అవ్వాలి ఫంక్షన్ మొత్తంలో అంటే అప్పుడు అది గ్లోబల్ మినిమం అనొచ్చా, గ్లోబల్ మాక్సిమం అనొచ్చా? గ్లోబల్ మినిమం సార్. సో మన టార్గెట్ ఇక్కడ మొత్తానికి ఆ వాల్యూకి మినిమం అని కాదు, లోకల్ మినిమం కనుక్కోవడానికి ప్రొసీజర్. ఒకవేళ ఫంక్షన్ కనుక మనకి ఇలా ఉంటే ఈ ఏ, ఈ బి, ఈ 2 పాయింట్స్ కనుక్కోవడానికి ఇప్పుడు నేను చెప్తుంది అంతే, ఓన్లీ ఏ పాయింట్ కనుక్కోవడానికే కాదు. ఇక్కడ ఏబి 2 లోకల్ మినిమం కిందకే వస్తాయి కదా. ఎస్ సార్. సో ఇప్పుడు నేను సాల్వ్ చేసిన మెథడ్ దేనికంటే పాయింట్ ఏ, పాయింట్ బి, ఈ 2 కనుక్కోవడానికి. ఓన్లీ ఏ మాత్రమే కనుక్కోదు. సో మనకు ఒక ఫంక్షన్ ఉంది x = k. x = k ఉండొచ్చు, లేదా ఇంకా మిగతా సొల్యూషన్స్ కూడా ఉండొచ్చు, ఎల్, ఎంఎన్, అది ఎన్నైనా ఉండొచ్చు వాల్యూస్. బట్ నేను ఒక క్రిటికల్ పాయింట్స్ కనుక్కోవాలనుకుంటున్నా. సో దట్ ఆ పాయింట్స్ దగ్గర f(k) ఐదర్ లోకల్ మినిమం అని ఉండొచ్చు, లేదా లోకల్ గ్లోబల్ మాక్సిమం అని ఉండొచ్చు. బికాస్ కర్వ్ అనేది ఇలా ఉంటే ఈ పాయింట్స్ కూడా వస్తాయి కదా. నేను చెప్తున్న మెథడ్ లో ఇది 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 ఈ 3 వస్తాయి పాయింట్స్, ఏబిసి. అది రావాలంటే ఏం చేస్తాం మనం ఇక్కడ ప్రొసీజర్? f'(x) = 0. అప్పుడు x కి కొన్ని వాల్యూస్ వస్తాయి, అది ఏబిసి కావచ్చు, కేఎల్ఎం కావచ్చు, ఏమైనా రావచ్చు. వీటి దగ్గర కర్వ్ అనే యొక్క స్లోప్ 0 ఉంటుంది. వీటిని క్రిటికల్ పాయింట్స్ కూడా అనొచ్చు. ఇప్పుడు క్రిటికల్ పాయింట్స్ అంటే ఏమేమి వస్తాయి? a, f(a), B, F of B, c, F of C. అంటే ఏంటిది? ఈ పాయింట్స్ దగ్గర కర్వ్ యొక్క స్లోప్ 0 అంతే కదా. ఈ పాయింట్ దగ్గర వాటి యొక్క టాంజెంట్స్ పారలల్ టు x యాక్సిస్ ఉంటుంది కాబట్టి స్లోప్ 0. మరి 3 పాయింట్స్ లో ఏది లోకల్ మాక్సిమా, ఏది లోకల్ మినిమా అని తెలుసుకోవాలి అంటే మనకున్న ఆప్షన్ f'(x) కనుక్కోవాలి. ఆ x ప్లేస్ లో ఒకసారి ఏని సబ్స్టిట్యూట్ చేయాలి, ఒకసారి బిని, ఒకసారి సిని. దీంట్లో ఎక్కడైతే గ్రేటర్ దెన్ పాజిటివ్ ఉంటుందో అక్కడ ఆ పాయింట్ దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతున్నట్టు, మిగతా పాయింట్స్ మాక్సిమం అటెండ్ అవుతున్నట్టు. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఎస్ సార్. Yes, sir. జనరల్ గా మనకి ఫంక్షన్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు మనం ఈ ప్రొసీజర్ చేయలేము కాబట్టి అప్పుడు మనం గ్రేడియంట్ డీసెంట్ అనే ఒక ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. Yes, sir. ఇదే ఫంక్షన్ కి నేను ఒక x వాల్యూ కనుక్కోవాలి. సో దట్ ఆ x వాల్యూ సమ్ k అనుకుంటే f(k) అనేది మినిమం వాల్యూ అటెండ్ అవ్వాలి, అంటే లోకల్ మినిమం. సో లోకల్ మినిమం పాయింట్ వచ్చేసి ఏంటిది ఇప్పుడు? k, f(k) అంతేనా?
ఎస్ సార్. కే దగ్గర ఎఫ్ ఆఫ్ కే లోకల్ మినిమం అవుతుంది అంటే కే ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ కే. ఈ పాయింట్ నేను కనుక్కోవాలి. నేను వాడుతుంది గ్రేడియంట్ డీసెంట్ కాబట్టి ఫస్ట్ ఏదో ఒక వాల్యూతో ఇనిషియలైజేషన్ తీసుకుంటా. ఎక్స్ ఈక్వల్స్ టు సమ్ ర్యాండమ్ గా ఏదో నంబర్. ఇది మెల్లగా నేను ఇటరేట్ చేసుకుంటూ పోవాలి. x1 x2 అండ్ సో ఆన్ xk దాకా కనుక్కొని మన కోరుకున్నంత వరకు చేసుకొని ఆ వాల్యూని యూజ్ చేసుకుంటాం మనం. ఏంటిది ఈ వాల్యూ దగ్గర ఈ ఫంక్షన్ మినిమం అటెండ్ అవుతుంది అని. నేను చాలా క్విక్ గా చెప్తున్నాను. ఎందుకు మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగేసాయి ఇప్పుడు. ఎందుకంటే ఇది రిపిటేటివ్ కాబట్టి మీకు క్లియర్ గా చెప్పట్లేదు నేను. ఇది అర్థం కాలే స్టెప్ అన్నప్పుడు మీకు నేర్పిస్తే బెటర్. ఓకే సార్. సో ఇప్పుడు xk దాకా వెళ్తున్నాం సొల్యూషన్స్ మనం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, ఎఫ్ ఆఫ్ x1 సో ఆన్ ఎఫ్ ఆఫ్ xk కూడా ఉంటాయి కదా వాల్యూస్. ఎస్ సార్. వీటిలో ఏది మినిమం వాల్యూ? ఓన్లీ ఇది ఆన్సర్ చేయాలి. దీంట్లో ఏది మినిమం వాల్యూ? క్లాస్ వినలేదు సార్. ఏమైంది ఇది? 2 days నుంచి క్లాస్ వినలేదు సార్. ఓకే, దెన్ క్లాస్ రిపీట్ చేయను. క్లాస్ విని ఉంటే నేను డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ క్లాస్ వినలేదంటే రికార్డింగ్స్ చూడాలి. ఆ రికార్డింగ్స్ చూసాక ఒకవేళ క్లియర్ లేకపోతే అప్పుడు విషల్సి అయితే ఓకే అయితే సార్. పైన చెప్పేస్తాను కంపారిజన్ టేబుల్ కోసం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిది, ఎక్స్ ని ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళాలి xk సో దట్ సమ్ xk దగ్గర ఎఫ్ ఆఫ్ xk అనేది మినిమం అటెండ్ అవుతుంది అని చెప్పడానికి. ఇది గ్రేడియంట్ డీసెంట్. దానికి ఉన్న ఫార్ములా ఏంటిది, ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ హోల్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్. ఎస్ సార్. అంతేనా? ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్కి వచ్చేసరికి y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, దీనికి తగ్గ ఫంక్షన్ ఏంటిది లీనియర్ ఈక్వేషన్ లో? ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ఎక్కడ లోకల్ మినిమం అటెండ్ అవుతుందో ఆ పాయింట్ ని కనుక్కుంటున్నాం x ఈక్వల్స్ టు k అని. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ లో ఫంక్షన్ ఏంటిది? ఇందులో నీకే కాదు, ఇది అనితకి, అఖిలాకి, మాధవికి మెయిన్ గా. 2x + 3 కదా సార్ y ఈక్వల్స్ టు. అది లైన్ ఈక్వేషన్ అంటే ఏంటిది, ఎంఎల్ మోడల్. కానీ మనం ఏ ఫంక్షన్ ని లోకల్ మినిమం కనుక్కుంటున్నాం లీనియర్ రిగ్రెషన్ లో? స్ట్రైట్ లైన్ కదా సార్? స్ట్రైట్ లైన్ ఏదైతే కనుక్కుంటున్నామో అది మనకు కావాల్సిన ఎంఎల్ మోడల్. కానీ ఈ స్ట్రైట్ లైన్ లో మినిమం వాల్యూ కాదు కదా మనం కనుక్కుంటుంది. ఈ స్ట్రైట్ లైన్ లో లోకల్ మినిమం ఎక్కడ ఉంటుందో అదా మనం కనుక్కుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఏదైతే ఉందో y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని, ఈ ఫంక్షన్ మినిమం వాల్యూ ఎక్కడ అటెండ్ అవుతుందో ఆ ఒక ఎక్స్ ని తీసుకున్నాం మనం ఇక్కడ. అలా మనం ఇక్కడ ఏంటిది ఆ ఫంక్షన్, ఏ ఫంక్షన్ కి మనం మినిమం వాల్యూ రావాలి అని కోరుకుంటున్నాం, అసలు ఎందుకు కోరుకుంటున్నాం? ఆ ఫంక్షన్ ఇక్కడ ఏంటిది లీనియర్ ఈక్వేషన్ లో అంటే లాస్ ఫంక్షన్. మనం ఒక లాస్ ఫంక్షన్ రాసుకున్నాం నిన్న, 1/n i ఈక్వల్స్ టు 1 to y యాక్చువల్ మైనస్ y ప్రెడిక్షన్ హోల్ స్క్వేర్ అని. ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని మినిమం వాల్యూ అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం మనం. ఎందుకు? ఈ లాస్ ఫంక్షన్ లో y యాక్చువల్ అంటే ఫార్మర్ ఇచ్చిన యాక్చువల్ వాల్యూస్, కానీ y ప్రెడిక్షన్ అంటే ఏంటిది, mx ప్లస్ c అని ఒక లైన్ ఈక్వేషన్ కదా. ఎస్ సార్. ఎస్ సార్. మనకి m ఏంటో తెలియదు, c ఏంటిదో తెలియదు. కానీ మనకి x తెలుసు, ఇక్కడ ఉండే y తెలుసు, i తెలుసు, m తెలుసు, మిగతా అన్ని తెలుసు. అంటే ఫంక్షన్ ఎలా ఉంది, ఎఫ్ ఆఫ్ m కామా c లాగా ఉందా? ఎస్ సార్. c వేరియబుల్స్ కాబట్టి మనం mc వాల్యూస్ ఒకవేళ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ కి 2, 3 అయితే దీని యొక్క లాస్ తక్కువ ఉంటుంది, ఈ ఫంక్షన్ యొక్క లాస్. ఎందుకు? మనం ఇచ్చిన డేటాకి పర్ఫెక్ట్ గా పోతుంది ఆ లైన్. కానీ మనకి ముందే తెలియదు కదా M2C3కి తక్కువ ఉంటుంది లాస్ అని. ఈ 2, 3 వాల్యూస్ కనుక్కోవడానికి ఈ ఫంక్షన్ ని మనం మినిమం చేయడానికి ట్రై చేస్తున్నాం. అర్థం కాలేదు?
మాధవి, అఖిల, అనిత. అర్థమైంది సార్. అర్థమైంది సార్. నెక్స్ట్ ఏం చేయండి, ఇక్కడ ఏంటిది మీకు అర్థమైంది? మాధవి. లాస్ట్ ఫంక్షన్ మనం మినిమం కావాలని కోరుకుంటే ఇది ఈక్వేషన్ తీసుకుంటున్నాం సార్. ఎందుకు లాస్ ఫంక్షన్ మినిమం అయితే మనకి వచ్చే లాభం ఏంటిది? లీనియర్ ఈక్వేషన్ లో లోకల్ మినిమం పాయింట్ కనుక్కోవడానికి కదండి సార్. ఈ లీనియర్ ఈక్వేషన్ అంటే ఈ పాయింట్ లో లోకల్ మినిమం పాయింట్ అంటే ఏంటిది? లోకల్ మినిమం అంటే అక్కడ జీరోతో ఉంటుంది కదా సార్. ఇది స్లోప్ 0. జీరో అయితే. ఇప్పుడు ఇక్కడ లైన్ ఈక్వేషన్ లో ఏ పాయింట్ దగ్గర స్లోప్ 0 ఉంటుంది? ఈక్వేషన్ తో సార్. సో క్లియర్ గా చెప్తా, పాయింట్ అసలు మెయిన్ పాయింట్ చెప్తాను మీకు ఏంటిది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, బట్ అది మెయిన్ పాయింట్ మిస్ అయ్యా. క్యాల్కులేషన్స్ గుర్తుపెట్టుకున్నారు, క్యాల్కులేషన్స్ చేశారు, కానీ అసలు మెయిన్ పాయింట్ ఎందుకు చేస్తున్నాం అనేది మీకు ఐడియా రావట్లేదు. చెప్తా, ప్లీజ్ బీ పేషెంట్. ఓకే, y ఈక్వల్స్ టు mx ప్లస్ c అని నేను రాశాను అంటే దీన్ని ప్లాట్ చేయండి అంటే ప్లాట్ చేయగలుగుతారు రఫ్ పైన? నో సార్, రాదు. పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు? నేను చాలా సిల్లీ క్వశ్చన్స్ అడుగుతా, యూ హ్యావ్ టు రెస్పాండ్, ఎందుకంటే మీకు కాన్సెప్ట్స్ అర్థం అవ్వట్లేదు కాబట్టి. ఎస్ సార్. y ఈక్వల్స్ టు mx ప్లస్ c అనేది మనం ఎందుకు డ్రా చేయలేము లైన్? దాంట్లో పాయింట్స్ ఏం లేవు కదండి సార్ డ్రా చేయడానికి. ఎందుకంటే ఎంఎన్సి పారామీటర్స్ లాగానే ఉన్నాయి, కానీ నేనేం ఫిక్స్ చేయలేదు. m ఈక్వల్స్ టు 2, c ఈక్వల్స్ టు 1 అని మీరు ఏదో ఒక లైన్ డ్రా చేయడానికి పారామెట్రిక్ ఫార్మాట్ లోనే ఉంది. అదే నేను y ఈక్వల్స్ టు x ప్లస్ 1 అంటే డ్రా చేస్తారు కదా మీరు. ఎస్ సార్. ఓకే, x1 దగ్గర y2 సమ్ ఏదో లైన్ ఇట్లా డ్రా చేస్తారు. ఎస్ సార్. ఇలా ఒక్కొక్క c వాల్యూకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ లైన్స్ పాసిబుల్ అయితే. అవును. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ ఇచ్చాను, ఏవి ఇవన్నీ యాక్చువల్ పాయింట్స్ అని చెప్పేసి. బ్లూ కలర్ లోనే అంతే యాక్చువల్, బ్లూ కలర్ లోనే అంతే యాక్చువల్. ఇప్పుడు ఇవి యాక్చువల్ పాయింట్స్. ఎల్లో కలర్ లో లైన్స్ గీస్తున్నా, ఇది ఒక లైన్ గీసా. సమ్స్ ఏది y ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 అని ఉంది అనుకుందాం లైన్. నేను ఇంకొక లైన్ గీసా, y ఈక్వల్స్ టు 5x ప్లస్ 2 అని. ఇంకొక లైన్ y ఈక్వల్స్ టు -3. సమ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో లైన్ కి ఒక్కో m వాల్యూ ఉంటుంది, ఒక్కో c వాల్యూ ఉంటుంది. ఎస్ సార్. మీకు డాటా సెట్ ఇవ్వడం అంటే ఇక్కడ ఇచ్చిన బ్లూ పాయింట్స్ ఇవ్వడమే కదా. డాటా సెట్ లో ఏముంటది? బ్లూ పాయింట్స్ ఇవ్వడమే కదా. దాని యొక్క x, y వాల్యూస్ డాటా సెట్. ఎస్ సార్. సో మీ దగ్గర జస్ట్ ఒక డాటా సెట్ ఉంది, x వాల్యూస్, y వాల్యూస్, నథింగ్ బట్ బ్లూ పాయింట్స్. ఇప్పుడు మీరు ఎన్ని లైన్స్ అని గీస్తారు ఏ లైన్ కరెక్ట్ తెలియడానికి? అలా చేయలేము కదా మనం సొల్యూషన్. నో సార్. ఇప్పుడు ఈ లైన్ రాసుకొని ఈ లైన్ కి పాయింట్స్ కి లాస్ ఎంత అవుతుంది? L1. ఈ లైన్ కి పాయింట్స్ కి లాస్ ఎంత అవుతుంది? L2. ఈ లైన్ కి పాయింట్స్ కి లాస్ ఎంత అవుతుంది? L3 అని చెప్పేసి ఎన్ని లైన్స్ అని రాసి మీరు ఎన్ని లైన్స్ తోటి లాస్ కనుక్కొని ఇట్లా లాస్ తక్కువ ఉంది కాబట్టి ఈ లైన్ సెలెక్ట్ చేసుకోవాలని అసలు ఎన్ని లైన్స్ గీయగలుగుతారు మీరు? ఇట్లా కొన్ని అన్ని తీసుకుంటా పోతారా ప్రపంచంలో ఉన్న లైన్స్ అన్ని? నో సార్, గీయలేము సార్. గీయలే. మాధవి, అనిత, అఖిల మీ నలుగురు రెస్పాన్సిబుల్ ఉండండి. త్రివేణి, మాధవి, ఓకేలో అనిత. అలా అయితే లైన్స్ గీయలేం కదా మనం. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ లైన్స్ గీసి దేంతో లాస్ తక్కువ. సో మన టార్గెట్ ఏంటిది? మనకి పాయింట్స్ ఇస్తే m వాల్యూ ఎంత, c వాల్యూ ఎంత అని కనుక్కోవడమే మన టార్గెట్. ఎందుకు? m వాల్యూ, c వాల్యూ కనుక్కుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అయితే y ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 అని రాసుకుంటాం. వన్స్ ఈ ఈక్వేషన్ రాసుకున్నామంటే మన సొల్యూషన్ అయిపోయినట్టేనా? ఇంకేముంటది కనుక్కోవడానికి? వాడు ఇచ్చిన డాటా సెట్ కి ML మోడల్ కనుక్కున్నట్టే. ఒక్కసారి m వాల్యూ, c వాల్యూ వచ్చిందంటే ఇంకేముందా కనుక్కునేది? చెప్పండి. హలో. నో సార్. మరి ఇప్పుడు m వాల్యూ, c వాల్యూ ఎలా కనుక్కోవచ్చు?
లాస్ ఫంక్షన్ ఉపయోగించి కనుక్కోవచ్చు కదా సార్? ఇప్పుడు ఎం వాల్యూ సి వాల్యూ ఎలా కనుక్కోవచ్చు అంటే మనకి ఏ లైనో తెలియదు, కానీ లైన్ యొక్క జనరల్ ఫామ్ తెలుసు. Yes. మనం కలుపుకోవాల్సింది ఎం సి వాల్యూస్. మన దగ్గర x1 y1 x2 y2 x3 y3 x4 y4 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు? మనకి ఇచ్చిన డాటా సెట్ లో 4 రోస్ ఉన్నాయి. Yes, sir. x1 y1 x2 y2 ఇవన్నీ నెంబర్స్. ఎస్ సార్. Yes, sir. ఎస్ సార్. ఈ పాయింట్ కి ఫ్యూచర్ లో ఎం ప్లేస్ లో సి ప్లేస్ లో ఏముంటుందో తెలియదు, కానీ ఈ y యాక్చువల్ ఏదైతే ఇచ్చాడో ఫార్మర్, ఈ ఈక్వేషన్ లో మనం ఎక్స్ యాక్చువల్ ని ఇంప్లిమెంట్ చేస్తే మనకి y ప్రిడిక్షన్ అయినా వచ్చింది. Yes, sir. ఎస్ ఎస్ సార్. సార్. y ప్రిడిక్షన్ వాల్యూస్ రాసుకోవచ్చు కదా ఇక్కడ నేను. mx ఎస్ సార్ రాసుకోవచ్చు. ఎస్ సార్. mx1 ప్లస్ సి, mx2 ప్లస్ సి, mx3 ప్లస్ సి, mx4 ప్లస్ సి. నాకు వాసన కూడా నచ్చట్లేదు. బాగుంది పుట్టగొడుగులు కూర బాగుంది. మౌనిక మైక్ మ్యూట్ చేయరా? మౌనిక క్లాస్ వినకుండా పెట్టండి, ముచ్చట్లు పెట్టండి అన్ని అర్థమైతే. సో ద థింగ్ ఇస్, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్చువల్ ప్లేస్ లో x1 x2 x3 x4 అని ఉన్నాయి కదా, 4 ఎక్స్ వాల్యూస్. Yes, sir. వాటికి Yes, sir. ఫార్మర్ ఇచ్చిన y వాల్యూస్ కూడా ఉన్నాయి, y1 y2 y3 y4. ఇవి యాక్చువల్. Yes, sir. మనకి ప్రెడిక్షన్ ఏంటిది? mx1 ప్లస్ సి, mx2 ప్లస్ సి, mx3 ప్లస్ సి, mx4 ప్లస్ సి. ఒకవేళ మనం ఎంసీ వాల్యూస్ 2 3 అని కనుక్కుంటే ఇప్పుడు ఇవి కూడా నంబర్స్ అయిపోతాయి కదా. ఎందుకు? Yes, sir. x1 అనేది నంబర్ ఫార్మర్ ఇచ్చింది, ఎం ప్లేస్ లో 2 సి ప్లస్ లో 3 పడుతూ నంబర్స్ వస్తాయి. కానీ మనకి ఇప్పుడు తెలియదు ఆ నంబర్స్, కాబట్టి నేను వేరియబుల్స్ అట్లా ఉంచేస్తున్నా అంతే ఇక్కడ. ఎందుకంటే మనకు కనుక్కోవాల్సిందే ఎంసీ కాబట్టి. Yes, sir. మరి ఇప్పుడు దీన్ని లాస్ అంటే ఏం చెప్పొచ్చు నేను? YA మైనస్ YP, ఇది లాస్ అయ్యి కదా. ఎస్ సార్. Yes, ఎస్ sir. సార్. ఓకే, దానికి నేను స్క్వేర్ వేస్తున్నా, వీటన్నిటిని యాడ్ చేస్తున్నా, మళ్ళీ యావరేజ్ చేస్తున్నా. సరే ఈజీగా ఉంటాయి క్యాల్కులేషన్స్ అని చెప్పేసి కూడా నేను 2m అని పెడుతున్నా. మన లాస్ ఫంక్షన్ ఇదే. బేసిక్ ఏం చేస్తున్నాను నేను చెప్పండి. ఇక్కడ YA వాల్యూస్ ఉన్నాయి, YB వాల్యూస్ ఉన్నాయి, వాటికి మధ్య డిఫరెన్స్ మనకు ఒక రకమైన లాస్ చెప్తుంది కదా. డిఫరెన్స్ తక్కువ ఉందంటే లాస్ తక్కువ ఉందంటే కదా. ఎస్ ఎస్ సార్. సార్. సో YA మైనస్ YB. నాకు ఒకటి ఇది చెప్పండి, నేను ఎందుకు స్క్వేర్ చేస్తున్నా ఇక్కడ? ఆ లాస్ ఫంక్షన్ ని తక్కువ చేయడానికి సార్. ఇప్పుడు ఇది లాస్ అయినా YA మైనస్ YP ఒకవేళ ఎక్కువ వాల్యూ ఉంటే లాస్ అనొచ్చు కదా, ఎక్కువ లాస్ అవుతుంది అని. Yes, sir. ఎందుకు? Y Yes, sir. యాక్చువల్ కి మనం ప్రెడిక్ట్ చేస్తున్న Y కి ఎక్కువ డిఫరెన్స్ ఉంది అని. Yes, sir. ఇక్కడ ఎందుకు నేను స్క్వేర్ చేస్తున్నా? ఇంకా తక్కువ చేయడానికి కదండి సార్. స్క్వేర్ చేసిన వాల్యూ చేంజ్ కాదు కదండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఇప్పుడు ఫస్ట్ రో లో 3 ఉంది Y యాక్చువల్, Y ప్రెడిక్షన్ 5 ఉంది. Yes, sir. సెకండ్ రో లో Y యాక్చువల్ 3 ఉంది, Y ప్రెడిక్షన్ 1 ఉంది. ఇప్పుడు లాస్ కనుక్కోండి ఓన్లీ YA మైనస్ YP యూస్ చేసి. ఇప్పుడు ఇక్కడ YA ఇది YP అన్నా అవునా? ఈ Yes, 2 sir. రోస్ కి లాస్ కనుక్కోండి, ఒక లాస్ ఫంక్షన్ ఇది అయితే సార్. ఎంత? -2 సార్. ఫస్ట్ First 3 3 minus 5 5. కి ఎస్ సార్ -2. తర్వాత Minus. మనం సిగ్మాయిడ్ కాబట్టి మళ్ళీ ప్లస్ చేస్తాం, ఎందుకు? 2 రోస్ కన్నా కాబట్టి. మళ్ళీ ఏం రాస్తాం ఇక్కడ? 3 minus 1 sir. 3 మైనస్ 1 1. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 3 మైనస్ 5 కి మైనస్ 2 సార్. minus Plus. 2 మైనస్ 3 మైనస్ 1 కి 2 2 2 సార్. sir. లాస్ ఎంత వచ్చింది మొత్తం? 0. 0 లాస్ 0నా? కానీ లాస్ 0నా? yes sir. ఇక్కడ Yes, sir. డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది. లాస్ 0 వస్తుందంటే అసలు అది పాయింట్ పాస్ అవుతున్నట్టే కదా. లాస్ 0 వచ్చిందంటే అంటే ఈ రెండు సేమ్ ఉంటేనే కదా జనరల్ గా లాస్ రావాలి 0. లాస్ 0 అనేది ఎప్పుడు రావాలి?
వై యాక్చువల్ వై ప్రెడిక్టర్ లో ఇది 3 ఉండాలి, ఇది 2 ఉన్నప్పుడు ఇది 2 ఉండాలి. సో ఎగ్జాక్ట్ ఈ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు లాస్ 0 రావాలి. Yes, కానీ ఇక్కడ sir. ఏమైతుంది, వై యాక్చువల్ వై ప్రిడిక్షన్ డిఫరెంట్ గా ఉన్న తర్వాత కూడా వాటి మధ్యలో లాస్ అనేది 0 వస్తుంది. ఇప్పుడు అర్థమైందా లాస్ అంటే ఎందుకు 0 రావద్దు ఈ కేసులో? డిఫరెన్స్ ఉంది కాబట్టి వై యాక్చువల్ కి వై ప్రిడిక్షన్ కి. మరి 0 రావద్దు అంటే మనకున్న ఆప్షన్ ఏంటిదంటే డిఫరెన్స్ కనుక్కున్నాక దాన్ని స్క్వేర్ చేయడం. స్క్వేర్ చేస్తే ఏమైతుంది, ఇక్కడ స్క్వేర్ అని పెడతాం, ఇక్కడ స్క్వేర్ అని పెడతాం. ఎస్ సార్. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 2 స్క్వేర్ అవుతుంది సార్. Minus 4 2 plus square. 4. 2 స్క్వేర్ ప్లస్ 4 8 వస్తుంది సార్. ఇప్పుడు 8 8 వస్తుంది. సో ఇప్పుడు లాస్ వచ్చింది మనకి. లాస్ Yes. రావాలి ఎందుకంటే ఇది కరెక్ట్ లేదు. వై యాక్చువల్ కి వై ప్రిడిక్షన్ కి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ రో లో డిఫరెన్స్ ఉంది బై 2, సెకండ్ రో లో డిఫరెన్స్ ఉంది. ఎస్ సార్. సో ఎంతో కొంత లాస్ అనేది రావాలి కదా. లాస్ రాకుండా ఇందాక కేసులో ఏమైంది, నేను స్క్వేర్ చేయకపోతే 0 వస్తుంది. ఎస్ సార్. సో అది కరెక్ట్ లాస్ కనుక్కుంటలేదు, అందుకే మనం స్క్వేర్ చేస్తున్నాం జస్ట్ డిఫరెన్స్ కనుక్కోకుండా. ఇప్పుడు క్లియర్ అయింది ఎందుకు మనం ఫార్ములా స్క్వేర్ చేసాము. ఎస్ సార్. ఎస్ సార్. పైగా మనం 2 శాంపిల్స్ కాబట్టి యావరేజ్ చేస్తున్నా బై 2 అని. ఈ బై 2 అని ఏదైతే చేస్తున్నానో నథింగ్ బట్ అది 1/m. మొత్తం m శాంపిల్స్ కాబట్టి అదే 2 శాంపిల్స్ కాబట్టి అక్కడ 2 అనే వాల్యూ తీసుకుంటుంది. సో నేను అంటున్న పాయింట్ ఏంటంటే లాస్ ఫంక్షన్ లో మనం ఎందుకు ఒక్కొక్క టర్మ్ యాడ్ చేస్తున్నామో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఫార్మర్ ఇచ్చిన వాల్యూస్ ఇవి, మనం ప్రెడిక్ట్ చేస్తున్న వాల్యూస్ ఇవి. వీటి మధ్యలో ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మనకి ఎక్కువ లాస్ రావాలి, తక్కువ డిఫరెన్స్ ఉంటే తక్కువ లాస్ రావాలి, అంతేనా? ఎస్ సార్. ఫార్మర్ కావాల్సింది ఏంటిది, మంచి ఈక్వేషన్. వై ప్రెడిక్షన్ అనేది మంచిగా ఉండాలి వాల్యూస్, దీనికి అనుకూలంగా వై యాక్చువల్ కి అనుకూలంగా ఉండాలి వాల్యూస్. వై యాక్చువల్ కి అనుకూలంగా లేకుండా దీనికి ఇష్టం వచ్చినట్టు వాల్యూస్ ఉంటే అది మనం ఫార్మర్ కి లాస్ అన్నట్టే కదా. నువ్వు ఇచ్చిన మోడల్ కరెక్ట్ గా పనిచేస్తలేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్న అసలైన నంబర్స్ కంటే నువ్వు ఇస్తున్న నంబర్స్ చాలా దూరంగా ఉన్నాయని. సో మనం ఇచ్చిన మోడల్ ఎంత లాస్ చేస్తుందో తెలియాలి అంటే వీటి మధ్యలో డిఫరెన్సెస్ క్యాల్కులేట్ చేసుకోవాలి. ఫార్మర్ పోయి ఇద్దరు కోడర్స్ కి ప్రాబ్లం ఇచ్చిండు సాల్వ్ చేయమని, ఇద్దరికి సేమ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చిండు, ఇద్దరికి వై యాక్చువల్ సేమ్ ఇచ్చిండు. కానీ కోడర్ ఒకడేమో YP1 వాల్యూస్, కోడర్ సెకండ్ ఏమో YP2 అని ఇట్లా 2 వాల్యూస్ ఇచ్చిండు. ఫార్మర్ ఇచ్చిన యాక్చువల్ వాల్యూ 2. ఫస్ట్ కోడర్ ఈ 2కి 3 అని ప్రెడిక్ట్ చేసిండు, సెకండ్ కోడర్ 10 అని ప్రెడిక్ట్ చేసిండు. ఇప్పుడు రెండిట్లో ఏది తీసుకుంటే బెటర్ ఫార్మర్ మోడల్? YP1 YP1 సార్. ఎందుకు, వీటి మధ్యలో డిఫరెన్స్ అనేది తక్కువ ఉంది. తక్కువ ఉంది సార్. ఇక్కడ ఎక్కువ ఉంది, ఎస్ అంటే ఇక్కడ లాస్ అనేది తక్కువ ఉంది కంపేర్డ్ విత్ సెకండ్ ఈక్వేషన్ యొక్క లాస్. సో లాస్ ఏదైతే తక్కువ ఉంటుందో ఆ లైన్ ఈక్వేషన్ తీసుకోవడం బెటర్. అంటే నథింగ్ బట్ ఒక కోడర్, ఫస్ట్ కోడర్ ఏమో y = 2x + 3 లైన్ అని ప్రెడిక్ట్ చేస్తే ఇంకో కోడర్ ఏదో 5x + 6 అనే లైన్ ప్రెడిక్ట్ చేసిండు. సో y కాబట్టి ఇక్కడ x ఉంటది కదా, దీనికి ఒక ఇన్పుట్ సమ్ 1 అని. ఆ 1 తీసుకొచ్చి ఫస్ట్ కోడర్ యొక్క దాంట్లో ఇన్సర్ట్ చేస్తే వాడికి ఇక్కడ 3 అని వచ్చింది, ఆ 3 ఇక్కడ ఇచ్చేసిండు. ఇదే 1 ని తీసుకొచ్చి కోడర్ 2 యొక్క ఈక్వేషన్ లో పెడితే ఇక్కడ సమ్ ఆన్సర్ 10 అని వచ్చింది, ఆ 10 అనేది ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో ఇది బెటర్, ఎందుకంటే 3 అనేది y యాక్చువల్ కి దగ్గరగా ఉంది, అంటే ఈ లైన్ ఈక్వేషన్ తక్కువ లాస్ చేస్తున్నట్టు కదా కంపేర్డ్ విత్ ఇది. సో లాస్ అంటే y యాక్చువల్ మైనస్ y ప్రెడిక్షన్, అంటే వాటి మధ్యలో ఎంత దూరం ఉంది అని. ఆ దూరం క్యాల్కులేట్ చేసే ప్రాసెస్ లో జస్ట్ YA - YP చేసేసి అన్ని రోస్ కి యాడ్ చేస్తా అది బాగుంటది అంటే మీరు ఇక్కడ చూసారా ఇష్యూ ఏమైతుందని. జస్ట్ YA - YP చేసి మీరు యాడ్ చేసుకుంటూ పోతే ఈ కేసులో డిఫరెన్స్ రావాలి, ఎందుకు y యాక్చువల్ y ప్రెడిక్షన్ డిఫరెంట్. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి లాస్ 0 అని వచ్చింది. కాబట్టి అప్పుడు ఈ ఫార్ములా వాడలేము కదా మనం, లాస్ ఫంక్షన్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ YA - YP అన్ని రోస్ కి అని ఎస్ సార్. వాడలేము సార్. వాడలేము. సో అది వాడగలగాలి అంటే ఏం చేయాలంటే లోపల నెగిటివ్ సైన్ ఉన్న దాన్ని పాజిటివ్ చేయాలి.
దానికోసం స్క్వేర్ రాస్తున్నాం. ఓకే సార్. ఇక్కడ స్క్వేర్ రాస్తే బెటరా, క్యూబ్ రాస్తే బెటరా? క్యూబ్ Square రాస్తే రావాలి. మళ్ళీ మైనసే అవుతుంది కదండి సార్, స్క్వేర్ అయితేనే పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ అవుతుంది అంతే. ఇప్పుడు క్యూబ్ రాసామనుకో ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, 8 మైనస్ 8 అయిపోయి మళ్ళీ 0 అవుతుంది. Yes, ఎస్ sir. సార్. సో ఇప్పుడు ఇక్కడ అర్థమైంది స్క్వేర్ ఎందుకు రాస్తున్నాం మనం అనేది. నెగిటివ్ Yes, sir. వాల్యూస్ వచ్చినా కూడా వాటిని పాజిటివ్ చేయడానికి. ఎందుకు, వీటి మధ్యలో నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా కాదు ఇంపార్టెంట్, వీటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో ఇంపార్టెంట్. ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది. రెండు చేస్తున్న లాసెస్ సేమే. ఒకటి 2 ఒకటి -2 అంటే -2 +2 చేయడానికి మనం స్క్వేర్ వాడుతున్నాం. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ ఇదే 2x + 3. 2 పాయింట్స్ ఉన్నాయి. ఏది x1 y1 x2 y2 x, y. x1 y1 2 లాస్ చేస్తుంది, x2 y2 లాస్ 3 చేస్తుంది, x3 y3 మళ్ళీ 2 చేస్తుంది, x3 y4 3 చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ చేయబట్టి లాస్ ఎంత అంటే ఏం చెప్తారు మీరు? 10 సార్. ఇలాగే నేను పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకుంటా పోతే లాస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందా? ఎస్ సార్. అంటే పాయింట్స్ ఇంక్రీజ్ అయితే లాస్ ఇంక్రీజ్ అవుతుంది. జనరల్ అట్లా అవ్వద్దు కదా. ఈ పాయింట్స్ కి యావరేజ్ చేస్తే సరిపోతుంది కదా, మొత్తం అన్ని పాయింట్స్ కలిపి ఓవరాల్ ఎంత యావరేజ్ ఇస్తుంది అని. ఎస్ సార్, చేసేసారు. ఎస్ సార్. ఇప్పుడు మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లో మార్క్స్ వస్తాయి. ఒక సబ్జెక్ట్ 100కి 90, ఒక సబ్జెక్ట్ కి 100కి 80 అని. కొన్ని సెమిస్టర్స్ లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని సెమిస్టర్స్ లో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. అట్లా అని చెప్పేసి మీ సిజిపిఎల్ కానీ మార్క్స్ అని బై 100కే ఉంటాయి, కానీ ఒక సెమిస్టర్ లో బై 700కి, ఒక సెమిస్టర్ లో బై 600కి అయితే ఉండవు కదా. నో సార్. మీకు ఎన్ని సెమిస్టర్స్ ఉన్నా బై 100కే ఉంటాయి. టోటల్ పర్సంటేజ్ ఎంత వీడికి 100కి అని, లేదా వీడికి టోటల్ సిజిపిఏ ఎంత 10కి అని. అది ఎలా అవుతుంది పాసిబుల్? యావరేజ్ చేస్తేనే కదా. సబ్జెక్ట్స్ ఎన్ని అయితే ఉన్నాయో వాటి అన్ని మార్క్స్ యాడ్ చేసి యావరేజ్ చేస్తేనే కదా మీకు ఇలా వస్తుంది. ఎస్ సార్. సో ఇక్కడ లాస్ కూడా పాయింట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్ని పాయింట్స్ యొక్క లాస్ ని మనం యాడ్ చేసుకుంటూ పోం. ఎన్ని పాయింట్స్ యొక్క లాస్ యాడ్ చేసామో బై అన్ని పాయింట్స్ అని చెప్పేసి రాసుకుంటాం యావరేజ్ కోసం. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఎందుకు పెట్టాను మీకు అర్థమైంది. టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఏమన్నా కానీ ఏమంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్న స్లోప్ తోటి టోటల్ n పాయింట్స్ ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టచ్చు, నేను సిగ్మా వాడి అన్ని పాయింట్స్ యొక్క లాస్ యాడ్ చేస్తున్నా సిగ్మా అంటే. ఇప్పుడు ఇక్కడ మీరు 10 అన్నారు అవునా, ఏది ఈ పాయింట్స్ కి లాస్ ఎంత అంటే ఎంత అన్నారు మీరు? 10 సార్. 10 ఎట్లయితుంది? ఆ దీనికి loss ని సిగ్మా మీరు పెడతారు. ఆ, ఇక్కడ సిగ్మా పెడుతున్నా, సిగ్మా ఏంటిది i = 1 to టోటల్ one n to శాంపిల్స్ 10. అనుకుంటే n. Yes, sir. బట్ ఇంతకు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను, మీకు ఎన్ని సెమిస్టర్స్ ఉన్నా మార్క్స్ క్యాలిక్యులేట్ అయ్యేది 100కి మాత్రమే, లేదా సిజిపిఐ క్యాలిక్యులేట్ అయ్యేది 10కి మాత్రమే అని. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? యావరేజ్ చేస్తేనే కదా. Yes, sir. సో టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ లోనే యావరేజ్ చేస్తున్నాను నేను లాస్ ని. అప్పుడు ఈ కేసులో లాస్ ఏమైంది? 10/4 అనొచ్చు. Yes, sir. ఎస్ సార్. మాధవి, అఖిల, అనిత. ఎస్ సార్. ఎస్ సార్. సో ఇక్కడ వరకు కూడా ఫార్ములా ఓకే కదా మీకు? ఎస్ సార్. ఇక్కడ 2 ఎందుకు పెడుతున్నా అనుకుంటున్నారు చెప్పండి. కింద బై 2 ఒకళ్ళు చెప్పండి ఎందుకు 2 పెడుతున్నాను? పాజిటివ్ వాల్యూనే వస్తుంది కదా సార్. అసలు 2 ఎందుకు పెడుతున్నాను? ఇప్పుడు ఇది కూడా వాడచ్చు నేను, లాస్ ఫంక్షన్ ఈక్వల్స్ టు ఇది అని. లాస్ ఫంక్షన్ ఇది అని కాకుండా కింద కూడా 2 పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నాను 2? స్క్వేర్ పెట్టినప్పుడు వాల్యూ పెరుగుతుంది కదా సార్, సో డినామినేటర్ లో 2 పెడితే తగ్గుతుంది సార్. అక్కడ స్క్వేర్, ఇక్కడ డినామినేటర్ లో 2 అలా యాడ్ చేసుకుంటాం సార్. లేదు, మనకి లాస్ ఇంతే వాల్యూ ఉండాలి, ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండద్దు అనే రీజన్ ఏం లేదు. మనకి లాస్ ఫంక్షన్ ఎలా రాయాలి అంటే y actual 3, y prediction 5, y actual 7, y prediction 17 ఇలా ఉన్నప్పుడు ఫంక్షన్ ఎట్లన్నా రాసుకో.
కానీ దీనికి లాస్ తక్కువ ఉండేటట్టుగా ఉండాలి, దీనికి లాస్ ఎక్కువ ఉండేటట్టుగా ఉండాలి. నువ్వు బై 10 పెట్టుకున్నా కూడా నడుస్తుంది. ఎందుకు నువ్వు బై 10 పెట్టినా దీనికి ఎంత లాస్ ఉంటుందో దానికి బై 10 చేస్తున్నట్టు, దీనికి ఎంత లాస్ ఉంటుందో దానికి బై 10 చేస్తున్నట్టు. అంటే రెండు సిమిలర్ గా డిక్రీజ్ అవుతుంది, లేదా రెండు సిమిలర్ గా ఇంక్రీజ్ అవుతుంది. కానీ నువ్వు ఈ ఫార్ములాలో 10 పెట్టినందుకో, 100 పెట్టినందుకో, 2 పెట్టినందుకో ఫస్ట్ పాయింట్ యొక్క లాస్ ఎక్కువ, సెకండ్ పాయింట్ యొక్క లాస్ తక్కువ సినారియో క్రియేట్ అవుద్దా? నో సార్, సేమ్ గానే వస్తుంది. సేమ్ గానే డిక్రీజ్ అవుతాయి, సేమ్ గానే ఇంక్రీజ్ అవుతాయి. ఈ పాయింట్ అర్థమైందా త్రివేణి? నేను ఏం చెప్పాను ఇప్పుడు? అర్థమైంది సార్. ఇప్పుడు దీని లాస్ చేసాం 100 ఉంది, దీని లాస్ చేసాం 200 ఉంది. నేను డినామినేటర్ లో 10 పెడితే ఏమైతుంది? 10 ఉంటుంది, ఇది 20 ఉంటుంది. స్టిల్ సెకండ్ ఇదే కదా పెద్ద 10 కంటే. ఎస్ సార్. ఎంత? 2 టైమ్స్ పెద్ద. నువ్వు 10 తో డివైడ్ చేయకు, అప్పటికి కూడా అది 2 టైమ్స్ అయినా పెద్ద. ఎస్ సార్. ఇప్పుడు 100 to 200 2 టైమ్స్ పెద్ద, 10 to 20 2 టైమ్స్ పెద్ద. నువ్వు ఏం డివిజన్ చేయకపోయినా 2 టైమ్స్ పెద్ద, 10 తో డివైడ్ చేసిన 2 టైమ్స్ పెద్ద, నువ్వు 100 తో కూడా డివిజన్ చేయి, అప్పుడు ఏమైతే 2 టైమ్స్ పెద్ద. సో దాంతో ఫంక్షన్ యొక్క పర్పస్ అయితే మారట్లేదు. మరి మారనప్పుడు దీన్ని ఇంతే ఉంచొచ్చు కదా. అసలు ఎందుకు నేను బై 2 ఎందుకు ఇక్కడ చేస్తున్నా? ఎందుకు ఇక్కడ 2 చేస్తున్నా అంటే మనం డిఫరెన్షియేట్ చేస్తాం కదా తర్వాత ఈ ఫంక్షన్ పార్షియల్ డెరివేటివ్, అప్పుడు పైన ఉన్న 2 ముందుకు వస్తుంది కదా. క్యాల్కులేషన్ సింపుల్ గా ఉండడానికి అని చెప్పేసి 2 వాడుతుంది. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు x స్క్వేర్ ఉంటే దాని డిఫరెన్షియేషన్ 2x కదా. ఎస్ సార్. ఎస్ ఈ సార్. ఫంక్షన్ డెరైవ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ 2 ఏదైతే ఉందో సర్కిల్ లో నేను తీసింది, ఈ 2 ముందుకు వచ్చిందో ఆ 2 ఎస్ సార్. డినామినేటర్ లో ఉన్న 2 క్యాన్సిల్ అవ్వడానికి నేను కింద బై 2 చేస్తున్నా అంతే. సో ఓకే ఇక్కడ సార్. ఏది కూడా రాకెట్ సైన్స్ లేదు. మీరు చూస్తే YA మైనస్ Y ప్రిడిక్షన్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ లాస్. కాబట్టి చూడండి, YA కి YB కి డిఫరెన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ లాస్. కాబట్టి ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. వీటి సైన్స్ నెగిటివ్ ఉండడం వల్ల ఉన్న లాస్ తక్కువ అవుతుంది. కాబట్టి సైన్స్ ఇబ్బంది పెట్టద్దు అని సైన్స్ కోసమే కేవలం స్క్వేర్ చేస్తున్నాం. అన్ని పాయింట్స్ యొక్క లాస్ నేను కంబైన్ చేయాలి కాబట్టి సిగ్మాయిడ్ అంటున్నా, సారీ సమ్మేషన్ చేస్తున్నాం. ఏది I=1 నుంచి మొత్తం ఎన్ని శాంపిల్స్ ఉంటే అన్ని శాంపిల్స్ కి. శాంపిల్స్ పెరుగుతున్న కొద్దీ లాస్ పెరుగుతుంది, అట్లా పెరగద్దు, యావరేజ్ వాల్యూ ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి దాన్ని నేను డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ చేస్తున్నాను. డెరివేషన్ చేసేటప్పుడు సింపుల్ గా ఉండడానికి పైన 2 ఉంది కదా అని కింద 2 పెట్టాను. ఇదంతా లాస్ ఫంక్షన్, ఇంతకు మించి ఏం లేదు లాస్ ఫంక్షన్. ఇప్పుడు ఇదే సమ్మేషన్ లో I=1 n. Y యాక్చువల్ అంటే ఫార్మర్ ఇచ్చిన నంబర్స్ అయినా ఎస్ సార్. అవి వేరియబుల్ కాదు. Y ప్రెడిక్షన్ అంటే మనం మనం ప్రెడిక్ట్ చేసిన ఫ్యూచర్ లో అనుకుంటున్న ఒక ఈక్వేషన్. దాని ఈక్వేషన్ లో దాని యొక్క m వాల్యూ ఏందో తెలియదు మనకి, కానీ మనం దాంట్లో ఇవ్వబోయే x వాల్యూస్ తెలుసు. ఎందుకు? అది ఫార్మర్ ఇచ్చిన x వాల్యూస్ ఎస్ ప్లస్ సి వాల్యూ తెలుసా మనకి? నో సార్. తెలియదు. హోల్ స్క్వేర్, ఇది లాస్ ఫంక్షన్. ఎస్ సార్. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దీనికి మనకి తెలుసు ఏంటిదంటే y=2x+3 అనేది ది బెస్ట్ లైన్ అని. ఎస్ అంటే 2, 3 వాల్యూస్ ఒక లైన్ సబ్స్టిట్యూట్ చేస్తే L అనేది ఒక నంబర్ వస్తుందా, లేకపోతే ఏమైనా వేరియబుల్స్ ఉన్నాయి ఈ ఈక్వేషన్ లో? ఇంకా నంబరే వస్తుంది. నంబరే వస్తుంది. అది సమ్ లాస్ 10 వచ్చింది అనుకుందాం. అదే ఎంసీ ప్లేస్ లో 2, 3 కాకుండా సమ్ 5, 6 అని పెట్టాను అనుకోండి, నంబరే కదా వచ్చింది అప్పుడు కూడా. ఎస్ సార్. నంబర్ 10 కంటే ఎక్కువ ఉంటుందా, 10 కంటే తక్కువ ఉంటుందా? 10 కంటే ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకు? మనం ఎంసీ వాల్యూస్ పెద్దవి తీసుకున్నాం కదండి సార్, అందుకు ఎక్కువ వస్తుంది సార్. ఎంసీ వాల్యూస్ పెద్దగా తీసుకున్నాం. ఆ పాయింట్స్ కుండా పాస్ అవ్వచ్చు సార్ ఆ లైన్ అనేది, అందుకే ఏది అప్పుడు 5, 6 తీసుకుంటే. అవును సార్. అంటే మీరు Y 2, 3 తీసుకుంటున్నారు అంటే మీకు తెలుసు కదా ఈ ఇచ్చిన యాక్చువల్ పాయింట్స్ ఈ లైన్ నుంచి పాస్ అవుతాయని. అంటే Yes, sir. ఫస్ట్ 3 పాయింట్స్ కి లాస్ 0 ఉంటది, 4th పాయింట్ కి లాస్ 1 1 ఎంతో వస్తుంది. కాబట్టి లాస్ అనేది మీకు చాలా చిన్న నెంబర్ వస్తుంది.
ఇది కాకుండా మీరు వేరే ఎంసీ వాల్యూస్ పెడుతున్నారు అంటే వేరే లైన్ ఈక్వేషన్ ని పాస్ చేస్తున్నట్టు ఆ పాయింట్స్ నుంచి. వాటికి ఎంతో కొంత లాస్ వస్తుంది, ఆ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు 50 అనే వస్తుంది. ఇప్పుడు మీరు పాయింట్స్ చూసారు కాబట్టి మీకు తెలుసు ఎంకి 2, సికి 3 దగ్గర తక్కువ వస్తుంది అని. కానీ మీకు నేను కొన్ని వందలాది పాయింట్స్ ఇస్తే అయితే మీకు తెలియదు కదా ఎంకి ఈ పాయింట్ దగ్గర తక్కువ వస్తుంది, ఈ పాయింట్ దగ్గర తక్కువ రాదని. మీ దగ్గర ఏమి ఉండదు, జస్ట్ ఒక ఈక్వేషన్ ఉంది అంతే. ఐ మీన్ ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎం కామా సి అనొచ్చు. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు త్రివేణి మాధవి ఓకే. నేను అఖిల కనితకి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ అర్థమైందా ఎం అనేది 2, 3 ఉన్నప్పుడు ఎందుకు తక్కువ లాస్, ఎం అనేది 5, 6 ఉన్నప్పుడు ఎక్కువ లాస్ వస్తుందో. ఎస్ సార్ అర్థమైంది. ఎందుకంటే నేను మీకు ఇచ్చిన పాయింట్స్ అలాంటి 1 దగ్గర 5, 2 దగ్గర 7 ఇంతే అనుకుంటా పాయింట్ ఏది ఇచ్చింది నేను. 4 దగ్గర 12 వై యాక్చువల్, ఇది ఎక్స్ యాక్చువల్. ఒకవేళ M2 C3 అయితే 5, 7, 9, 11. లాస్ అనేది 0, 0, 0, 1. ఈ పాయింట్స్ 4 పాయింట్స్ కాబట్టి మీకు తెలుసు M2 C3 ఆన్సర్స్ అని. ఆన్సర్స్ తెలుసు కాబట్టి మనం లాస్ చెప్తున్నాం. అదే ఈ ఈక్వేషన్ లో నేను ఎంసీ ప్లేస్ లో 2, 3 కూడా 5, 6 పెడితే ఇది 0, 0, 0, 1 రాదు లాస్. అప్పుడు ఇక్కడ 3, 4, 5, 6 ఏవో లాస్ వస్తుంది. అది 1 కంటే ఎక్కువనే ఉంటుంది, సమ్ 20 ఎంతో. అర్థమైంది కదా. సో ఇక్కడ ఎంసీ మారుతుంది అంటే లైన్ మారుతున్నట్టు, అంటే ఈ ఫంక్షన్ లో ఈ ఎల్ అనే ఫంక్షన్ లో ఎంసీ మారుతుంది అంటే లైన్ ఈక్వేషన్ ని మీరు మారుస్తున్నట్టు. నేను మీకు ఇచ్చిన యాక్చువల్ పాయింట్స్ తోటి లాస్ మారుతున్నట్టు. ఆ లాస్ అనేది వచ్చే అవుట్పుట్ ఈ ఫంక్షన్ నుంచి. ఇక్కడ దాకా క్లియర్? ఓకే, ఇప్పుడు ఈ లాస్ ఫంక్షన్ ని y = f of x అని అనుకోండి. ఇక్కడ వేరియబుల్ వచ్చేసి x, లాస్ ఫంక్షన్ లో వేరియబుల్ వచ్చేసి mc. నేను గెయిన్ డీసెంట్ పైన దేనికి వాడేది f of x అనేది లోకల్ మినిమం అటెండ్ అవ్వడానికి. ఇప్పుడు ఇక్కడ ఇదే f of ఫంక్షన్ ని లోకల్ మినిమం ని అటెండ్ అవ్వాలని చూస్తున్నా, అంటే లాస్ ని మినిమం చేయాలని చూస్తున్నా నేను. ఇక్కడ ఏ ఎక్స్ కనుక్కుంటే y వాల్యూ తక్కువ అవుతుందో చూస్తున్నా. ఇక్కడ ఏ ఎంసీ వాల్యూస్ కనుక్కుంటే ఎల్ తక్కువ అవుతుందో చూస్తున్నా. పైన దానికి ఏం చేస్తా, ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ ఓల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఓల్డ్. ఎక్స్ ఓల్డ్ ఇలా చేసుకుంటే పోతే ఎక్స్ కి ఏదో పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ కే మినిమం ఉంటుంది. సేమ్ ఇక్కడే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో నేను ఈ ఫంక్షన్ కి m new equals to m old minus alpha into f dash of m naught c naught అనుకుంటా. సేమ్ c new equals to c old minus alpha into f dash m naught c naught అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, mc అనేది మెల్లమెల్ల కొన్ని వాల్యూస్ కి రీచ్ అవుతుంది. ఆఫ్టర్ k ఇటరేషన్స్ mk ck కి రీచ్ అవుతుంది. ఈ mk ck ని తీసుకెళ్ళి మన లైన్ ఈక్వేషన్ లో పెడితే వచ్చే లైన్ ఈక్వేషన్ కదా మన ఆన్సర్. సో ఇప్పుడు మన కేసులో ఈ పాయింట్స్ కి ఎంసి అనేది ఏ వాల్యూస్ కి రీచ్ అవ్వాలి? 2, 3 కి రీచ్ అవ్వాలి. 2, 3 కి రీచ్ అవ్వాలి. అప్పుడు మన లైన్ ఈక్వేషన్ ఇది అవుతుంది. సో ఈ లైన్ ఈక్వేషన్ కే కదా మనకి తక్కువ లాస్ వచ్చింది. కాబట్టి ఇటరేట్ చేసుకుంటా పోతే ఈ లైన్ ఈక్వేషన్ కి అది వచ్చేస్తుంది. సో మీకు ఇచ్చిన పాయింట్స్ ఈజీ పాయింట్స్ కాబట్టి మీకు ముందే ఆన్సర్ తెలుసు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ రియల్ వరల్డ్ అయితే మీకు ఆన్సర్ ముందే తెలియదు 2, 3 అని. ఈ ప్రొసీజర్ చేస్తేనే మీకు m అనేది 2, c అనేది 3 కి రీచ్ అవుతుంది. అర్థమైందా చెప్పింది? త్రివేణికి అర్థమైంది, మాధవికి అర్థమైంది, అఖిల, అనిత మీకు ఏ చిన్న పాయింట్ ఉన్నా కూడా నాకు చెప్పండి. మీ నలుగురికి కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు అర్థమైన వారు? హలో, ఒక్కరన్నా సార్ మాకు కూడా అర్థమైంది. ఎవరికి? వీరేష్. మిగతా వాళ్ళందరూ ఓకే.
సో ఇప్పుడు నేను ఇలాంటి పాయింట్స్ ఇచ్చా. ఇవి 4 పాయింట్స్ కూడా కాదు. త్రివేణి నాకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం చేస్తే మనం దీనికి ఒక మంచి లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు? సార్ ఫస్ట్ స్ట్రైట్ లైన్ గీసుకోవాలి సార్. ఎలా గీస్తాం స్ట్రైట్ లైన్? మనకి అసలు మీ దగ్గర ఇప్పుడు ఏంటి ఏమున్నట్టు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఒక డేటా సెట్ ఉందంటే ఒక 10 రోస్ డేటా సెట్ అనుకుందాం. ఇది 1 to 10 అంటే x1 y1 x2 y2 ఈ వాల్యూస్ ఉన్నాయి, ఇంకేం లేవు. ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకో లైన్ ఈక్వేషన్ వస్తుంది. సార్ అదే 1/m సమ్మేషన్ 1 to i ఈక్వల్స్ టు 1 to m అది చేసుకోవాలి సార్. ఫస్ట్ ఏం Loss చేస్తున్నాము? లాస్ ఫంక్షన్ రాసుకుంటున్నాము. అవును సార్. ఓకే, లాస్ ఫంక్షన్ వచ్చేసి 1/m. ఇక్కడ m అంటే x10 సార్. 10 సార్. 10 సార్. 10. సమ్మేషన్ i ఈక్వల్స్ టు 1 to 10 y ఇది y10 కదండి సార్. మొత్తం y10 వైస్ ఉన్నాయి, x10 x వాల్యూస్ ఉన్నాయి. ఎస్ సార్. y10 మైనస్ y10 ఎందుకు అవుతుంది? ఇక్కడ i తీసుకుంటున్నావు కదా ఆల్రెడీ. ఎస్ సార్. సో yi. ఇప్పుడు నువ్వు జనరిక్ గా రాసుకోవాలి ఇక్కడ. ఓకే ఎందుకు? సిగ్మాని ఈ సమ్మేషన్ తీసినప్పుడు నీకు 10 టర్మ్స్ వస్తాయి. సమ్మేషన్ పెట్టినప్పుడు ఏ ఐ అయితే యూజ్ చేస్తున్నావో ఆ ఐ రాయాలి. ఓకే సార్. మైనస్ ఇది క్లియరా? త్రివేణి ఇక్కడ ఏం చేస్తున్నాం? ఎందుకు ఐ రాస్తున్నాము? అర్థం. సిగ్మా ఐ ఈక్వల్స్ టు 1 to 10 xi అని అంటే x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ x10 అని. నువ్వు ఇలానే రాసుకో, లేదు ఒకటే టైంలో రాయాలనుకుంటున్నావు అంటే అప్పుడు ఐని తీసుకొని వస్తావు పిక్చర్ లోకి. ఎస్ సార్. i ఈక్వల్స్ టు 1 to అప్పుడు 10. ఇక్కడ ఐ అని పెడతావు. ఒకవేళ ఐ పెట్టకుండా ఇక్కడ 10 పెడితే ఏమైంది తెలుసా? దీని అర్థం ఒక్కటే x10 ప్లస్ x10 ప్లస్ సో ఆన్ x10 10 టైమ్స్ ఉంటుంది. అంటే 10x10 అవుతుంది దీని వాల్యూ. అంటే ఒకటే టర్మ్ ని 10 టైమ్స్ యాడ్ చేస్తాం ఇక్కడ ఐ ఇంక్లూడ్ చేయకపోతే. ఓకే సార్. ఐ ఇంక్లూడ్ చేస్తే x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ x10 అవుతుంది. డిఫరెన్స్ అర్థమైంది ఇక్కడ? అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఐ నేను ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి ఇప్పుడు ఫార్ములాలో ఏమవుతుంది ఇక్కడ? yi మైనస్ ఇప్పుడు ఈ yi అంటే yi ప్లస్ ఏం వాల్యూస్ ఉంటాయి? సార్ ఇచ్చింది వాళ్ళ యాక్చువల్ వాల్యూస్ ఉంటాయి సార్. ఇచ్చింది ఫార్ములా వాళ్ళు ఇచ్చింది వాల్యూస్ వస్తాయి సో సార్. y1 ఈ ఫార్ములాస్ వస్తుంది. y కాలం లో ఉన్న y1 y2 y10 వాల్యూస్ వస్తాయి. ఓకే, తర్వాత y ప్రిడిక్షన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు y ప్రిడిక్షన్ కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? అది mx plus c సార్. mx m x ఇక్కడ xi xi సార్ xi సార్. xi సార్ ప్లస్ x c ప్లస్ c హోల్ Whole total square. ఇంటూ whole square బై 2m అది by కట్ చేయాలి ఇంతేనా? సార్. ఇంకా బై ఏం రాదు సార్. ఓకే, అయితే ఫార్ములాలో నేను బై 2m అన్నప్పుడు గుర్తుకుంటే మీకు m అనేది టోటల్ నెంబర్ ఆఫ్ రోస్, 2 అనేది ఈ పైన స్క్వేర్ కోసం అని. మరి 2 ని రాసామా మనం కింద? 10 పక్కలో రాయాలి కదా సార్. 2 into 10 కదండి సార్. అవును, సో 20 ఉంటుంది కింద. ఓకే సార్. సో ఇది ఏంటిది? మనం 2 into లాస్ 10 ఫంక్షన్ 20. Loss ఇదంతా function. లాస్ ఫంక్షన్. ఈ లాస్ ఫంక్షన్ ఇక్కడ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ లైన్ ఈక్వేషన్ ఈ రెండు ఒకటేనా? ఒక్కటే సార్. ఈ లైన్ ఈక్వేషన్ పైన రాసిన లాస్ ఫంక్షన్ ఈ రెండు ఫంక్షన్లు ఒకటేనా? అది నంబర్ వస్తుంది సార్, ఇది ఈక్వేషన్ వస్తుంది. అర్థం కాదు.
ఒకటి కాదు సార్, వేరు వేరే సార్. వేరు వేరు. ఎందుకు? ఇది లైన్ ఈక్వేషన్. మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ ఇది. లాస్ ఏంటిది? ఈ లైన్ ఈక్వేషన్ కి ఎంత లాస్ చేస్తున్నాం అని. Yes, sir. అంతే కదా? ఇప్పుడు అంతే సార్. Yes, ఎం sir. సి అనేది వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎం ప్లేస్ లో ఏ వాల్యూస్ ఉన్నా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. Yes, sir. ఒక్కొక్క ఎంసీకి ఒక్కొక్క లాస్ వస్తుంది. సో ఇది లైన్ ఈక్వేషన్. y ఈక్వల్స్ mx ప్లస్ సి అనేది. ఇది Yes. లాస్ ఫంక్షన్. లాస్ట్ ఈ లైన్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైన్ కి నాకు లాస్ ఫంక్షన్ ఎంత అని తెలియాలంటే ఎట్లా కనుక్కోవచ్చు నేను? సార్ దానికి యాక్చువల్ వాల్యూస్ కూడా ఇవ్వాలి కదా సార్. యాక్చువల్ వాల్యూస్ ఉన్నాయి కదా ఆల్రెడీ. x1 y1 x2 y2 ఇవన్నీ. ఇప్పుడు లైన్ తోని అవుతున్న లాస్ ఫంక్షన్ ఎంత అని కనుక్కోడానికి ఏం చేయొచ్చు నేను? మీ దగ్గర ఆల్రెడీ యాక్చువల్ x వాల్యూస్ ఉన్నాయి, యాక్చువల్ y వాల్యూస్ కూడా ఉన్నాయి. నేను ఒక లైన్ లాస్ ఈక్వేషన్ ఫంక్షన్ తీసుకొచ్చిన. ఉపయోగించి లాస్ ఫంక్షన్ ఉపయోగించి కనుక్కోవాలి కదా సార్. ఎట్లా? లాస్ ఫంక్షన్ లో ఇప్పుడు ఏం చేస్తే కనుక్కోవచ్చు? అంటే సార్ m ఈక్వల్స్ టు 5 అవుతుంది కదా సార్. అవును, c ఈక్వల్స్ టు 6 సార్. అంతే. ఆ రెండు వాల్యూస్ తీసుకెళ్లి దాంట్లో పెడితే వచ్చే వాల్యూ కదా లాస్. ఎస్ సార్. అసలు ఈ ఫంక్షన్ పర్పస్ ఏంటిది? లాస్ ఫంక్షన్ పర్పస్ ఈ లైన్ కి ఇంత లాస్, ఈ Yes, లైన్ sir. కి ఇంత లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు y ఈక్వల్స్ టు f ఆఫ్ x ఫార్మర్ ఇచ్ ఈక్వేషన్ అని చెప్పిన. Yes, ఎస్ sir. సార్. 10 ఆవులు కొట్టి ఎంత లాస్ అంటే ఏం చేస్తారు? f ఆఫ్ 10 ఇంత లాస్ Yes, అని sir. చెప్తాం. అదే 20 కొంటే ఎంత అంటే ఇంత f లాస్ of అని 20 చెప్తాం. సార్. 20. దాని అర్థం ఏంది? మనకి ఒక ఫంక్షన్ ఉంది, ఇన్పుట్ ఇస్తున్నా, వాల్యూ ఎంత అంటే ఇన్పుట్ తీసుకెళ్ళి పెట్టడం, అంతే కదా? Yes, sir. ఇన్పుట్ తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేయడం. మీకు లాస్ ఫంక్షన్ చెప్తా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటిది? ఒకవేళ ఈ లైన్ అయితే లాస్ ఎంత అని. Yes, sir. అంటే ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఉన్నట్టు ఇక్కడ వేరియబుల్స్ ఏంటిది? MC. ఎంసి. నెంబర్ ఆఫ్ కౌస్ 10 అంటే ఒక వేరియబుల్ కి ఫిక్స్ చేస్తున్నాను నేను ఫంక్షన్ ఇది అయినప్పటికీ. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్స్ టు x స్క్వేర్ అనేది ఫంక్షన్. 10 కౌస్ కి ఎంత లాస్ అంటే ఏం చెప్తారు ఆన్సర్? x ఈక్వల్స్ టు 10 తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తారు, 100 అంట. 100. అట్లాగే ఈ లైన్ ఈక్వేషన్ కి లాస్ ఎంత అంటే లైన్ ఈక్వేషన్ లో ఎంసీ వాల్యూస్ ఎంత? m 5, ఈక్వల్స్ టు 6. 5, 6. ఆ 5, 6 తీసుకెళ్ళి ఇట్లా పెట్టేస్తే బయటకి నెంబర్ వేస్తుంది, అది ఇంత లాస్ చేస్తుంది Yes, అంటున్నాం. sir. సో లాస్ ఫంక్షన్ Yes, sir. ప్రాపర్టీ మీకు అర్థమైంది కదా? ఫంక్షన్ ఏంటిది అంటే మీరు తీసుకుంటున్న లైన్ కి ఎంత లాస్ చేస్తుంది యాక్చువల్ పాయింట్స్ తోటి అని. లైన్ ఈక్వేషన్ Yes, మారితే sir. యాక్చువల్ పాయింట్స్ మారుతాయా? నేను లైన్ ఈక్వేషన్ మారుస్తే యాక్చువల్ పాయింట్స్ మారుతాయా? ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్స్ టు 5x ప్లస్ 6 కి లాస్ ఎంత అని అడుగుతున్నా, y ఈక్వల్స్ టు 9x ప్లస్ 3 కి లాస్ ఎంత అని అడుగుతున్నా. ఈక్వేషన్స్ మార్చినందుకు ఈ ఫార్ములాలో మారేది ఏంటిది? లాస్ ఫంక్షన్. ఇప్పుడు ఈ లైన్ నెంబర్ 1 కి లాస్ ఎంత అని అడుగుతున్నా, లైన్ నెంబర్ 2 కి లాస్ ఎంత అని అడుగుతున్నా. Yes. నేను లాస్ ఎంత అని అడిగినప్పుడు లాస్ ఫంక్షన్ లో మార్పులు ఏంటిది వచ్చేటి? m c వాల్యూస్ MSc చేంజ్ అవుతాయి values సార్. change అవుతాయి. యాక్చువల్ వాల్యూస్ చేంజ్ అవుతాయా? No, sir. యాక్చువల్ వాల్యూస్ ఎప్పుడు యాక్చువల్ వాల్యూస్ అంతేనా? Yes, sir. ఫార్మర్ ఇచ్చిన డాటా అయితే చేయడు, అది ఫిక్స్డ్ వాల్యూస్ అవి. Yes, sir. సో లాస్ ఫంక్షన్ ఏం చేస్తున్నాం మనం? లైన్ ఈక్వేషన్ మారుస్తున్నాం అంటే ఎంసీ వాల్యూస్ ని మారుస్తున్నట్టు, మార్చిన ఎంసీ వాల్యూస్ కి ఎంత లాస్ వస్తుందో తెలుసుకోవడానికి ఆ ఎంసీ వాల్యూస్ ని తీసుకెళ్లి ఇలా సబ్స్టిట్యూట్ చేస్తున్నట్టు. Yes, sir. సో ఇప్పుడు ఇట్లా వేరియబుల్స్ వచ్చేసి ఎంసీ అన్నప్పుడు ఎంసీ యొక్క డిగ్రీస్ ఏంటి? ఆ వేరియబుల్ యొక్క డిగ్రీ 2 అవుతుంది కదా. 2. ఎం యొక్క కొఫిషియంట్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా? పాజిటివ్ వస్తుంది సార్. ఎట్లా? స్క్వేర్ ఉంది కాబట్టి లోపల నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు స్క్వేర్ అవుతుంది బయటికి. ఒక పాలినామియల్ డిగ్రీ 2 ఉన్నప్పుడు అది ఇలాంటి కర్వే కదా ఉండేది. ఎస్ సార్.
ఇది అర్థమైందా పాయింట్ అందరికి? సరే, ఇది నేను నెక్స్ట్ క్లాస్ లోనే చెప్తాను ఇదంతా ఏంటిదని, బట్ ఇది పక్కన పెడితే ఇక్కడ లాస్ ఫంక్షన్ యొక్క ఉద్దేశం అర్థమైంది కదా. యాక్చువల్ పాయింట్స్ ఫిక్స్డ్ అయిపోయి ఉంటాయి, x1లు y1లు ఇవన్నీ. ఎంసీలు వేరియబుల్స్. మనం ఎంసీ Yes, ప్లేస్ sir. లో ఒక్కొక్క వాల్యూ పెడుతుంటే లాస్ ఫంక్షన్ లో ఒక్కొక్కటి వస్తుంది. అది ఎలా అంటే y = x² అనే ఒక ఫంక్షన్ ఉంటే x వాల్యూ 1 పెడితే y 1 వచ్చినట్టు, x వాల్యూ 2 పెడితే y 4 వచ్చినట్టు, x వాల్యూ 10 పెడితే y 100 వచ్చినట్టు. ఈ లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంసీ రాయొచ్చు కదా నేను, బికాస్ ఎంసీ వేరియబుల్స్ కాబట్టి. Yes, sir. Yes, మీరు sir. ఎం ప్లేస్ లో 2, 3 పెడితే ఒక లాస్ వస్తుంది, అది 1 అనుకుందాం. అదే ఎంసీ ప్లేస్ లో 5, 6 పెడితే ఒక లాస్ వస్తుంది, అది 1 కంటే ఎక్కువనే ఉంటుంది. మీరు ఏ వాల్యూస్ పెట్టినా అది 1 కంటే ఎక్కువనే ఉంటుంది. కాబట్టి ఈ లాస్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం మనం గ్రేడియంట్ డీసెంట్ లో. మనకి తెలుసు కరెక్ట్ ఎంసీ వాల్యూస్ దగ్గరనే లాస్ ఫంక్షన్ తక్కువ ఉంటుంది అని. అవునా? ఆ ఏఎంఓ అది ఏసీఓ మనకి తెలియదు ఇప్పుడే, కానీ ఒక ఎం దగ్గర ఒక సి దగ్గర మాత్రమే ఫంక్షన్ కి మినిమం అటెండ్ అవుతుంది అని తెలుసు మనకి. Yes. ఫర్ ఎగ్జాంపుల్ y = 2x² + 1 అని ఉంది, లేదా -1 ఉంది. ఈ ఫంక్షన్ ఒక పాయింట్ దగ్గర తెలీదా ఏ పాయింట్, కానీ పాయింట్ దగ్గర అయితే మినిమం అటెండ్ అవుతుందని తెలుసు మనకి. అవునా? Yes, sir. ఇది కనుక్కోవడానికి ఏం చేస్తున్నాం అనేది చెప్పు ఒకసారి. ఆ పాయింట్ కనుక్కోవడానికి డిఫరెన్షియేటింగ్ చేస్తాం కదా సార్. అనిత, సార్ మినిమం ఫైండ్ చేయడానికి కదండి సార్. y మినిమం ఫైండ్ చేయడానికి ఇది ఏ పాయింట్ దగ్గర మినిమం వస్తుందో క్రిటికల్ పాయింట్స్ కనుక్కొని ఫస్ట్ క్రిటికల్ పాయింట్స్ కనుక్కుంటాం సార్. తర్వాత Okay. డబల్ డిఫరెన్షియేషన్ Using- చేస్తే యూజింగ్ ఒక గ్రేడియంట్ డీసెంట్. ఎస్ సార్. అది ఎట్లా యూజింగ్ గ్రేడియంట్ డీసెంట్ ఎట్లా? అది కాంప్లెక్స్ ఉంటే దాన్ని యూజ్ చేస్తాం సార్. ఇక్కడ 2x² Simple దానికి కూడా - use 1 చేయొచ్చు. కాబట్టి సింపుల్ దాన్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ కొన్ని స్టెప్స్ తర్వాత అటెండ్ అవుతుంది అది. కాంప్లెక్స్ ఉంటేనే యూజ్ చేయాలని లేదు, సింపుల్ దానికి యూజ్ అయ్యింది, కాంప్లెక్స్ కూడా యూజ్ అవుతుంది కదా అని యూజ్ చేస్తున్నాం గ్రేడియంట్ డీసెంట్. అది ఓన్లీ కాంప్లెక్స్ అయితేనే యూజ్ చేయాలని కాదు. గ్రేడియంట్ డీసెంట్ అయితే స్టెప్స్ ఏం చేస్తాం ఇక్కడ? అదే లాస్ అఖిల? ఫంక్షన్ నే కనుక్కుంటాం కదండి సార్. ఇది నార్మల్ సింపుల్ క్వశ్చన్, లాస్ట్ ఫంక్షన్ సంబంధం లేని క్వశ్చన్ అడుగుతుంది ఇప్పుడు. అఖిల, Yes, sir. ఇది ఫంక్షన్. Yes, sir. గ్రేడియంట్ డీసెంట్ యూజ్ చేసి ఎక్స్ కి ఏ వాల్యూ దగ్గరే ఫంక్షన్ మినిమం అటెండ్ అవుతుందో కనుక్కోవాలి. ప్రొసీజర్ ఏంటిది? X new equals to అది కదా సార్. x new equals to X old x old minus minus alpha f dash yes, sir. of x old. old sir. Yes, sir. మరి ఫస్ట్ x old అంటే ఇక్కడ x నాట్ వాల్యూ ఎంత ఉండాలి? ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అంటే x new అంటే x1 అనుకోవచ్చు. Yes, sir. ఇప్పుడు x నాట్ ఉంది, మరి ఇప్పుడు x నాట్ ప్లేస్ లో ఏం పెట్టాలి నేను? X not value. ఏదన్నా పెట్టచ్చు, ఇదే అని ఏం లేదు. Okay, sir. నువ్వు 10 అన్నా పెట్టుకో, 9 అన్నా పెట్టుకో, 8 అన్నా పెట్టుకో, Okay, కానీ sir. ఒక్కొక్క వాల్యూకి కొన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ మారుతుంది. ఇప్పుడు 8 పెట్టుకుంటే 10 స్టెప్స్ లో ఆన్సర్ రావచ్చు, ఇంకా ఏదో నెంబర్ పెట్టుకుంటే ఇంకెన్నో స్టెప్స్ లో నెంబర్ రావచ్చు. అది ఎన్ని స్టెప్స్ అన్నా మనకి కూడా తెలియదు చేసేవారు. Yes, sir. బట్ x నాట్ అనేది ఒక వాల్యూ పెట్టుకుంటే ఆ x నాట్ అనేది మెల్లమెల్లగా మారుతుంది. Yes, sir. మెల్లమెల్లగా x అనేది ఒక దగ్గరికి రీచ్ అవుతుంది. ఆ రీచ్ అయిన వాల్యూ దగ్గర f ఆఫ్ x కే వాల్యూ మినిమం ఉంటుంది. Minimum. ఇదేనా? Yes, sir. గ్రేడియంట్ డీసెంట్ Yes, అంటే sir. ప్రొసీజర్ త్రివేణి. Yes, sir. ఎస్ సార్, అదే సార్. గ్రేడియంట్ డీసెంట్ ప్రొసీజర్ అర్థమైంది. అనిత, ఇంతేనా చేసేది గ్రేడియంట్ డీసెంట్ లో? ఎస్ సార్. నేను ముందు చెప్పినది అది అంటే సింపుల్ గా ఉందని అది చేయొచ్చు అనుకున్నాను సార్. సో అంటే ఎట్లా ఉన్నా ఈ ఫంక్షన్ ఇలా చేయొచ్చు అని ఇప్పుడు అర్థమైంది. ఇలా ఓకే చేయొచ్చు. సార్. బట్ పాయింట్ ఏంటంటే yes, గ్రేడియంట్ డీసెంట్ ఎందుకు వాడుతున్నాము అంటే ఒక ఫంక్షన్ ఉంది y = 2x² - 1 అంటే ఏంటిది? f ఆఫ్ x అని ఉంది. x అనేది వేరియబుల్ కాబట్టి మనకి x ఏదో మనకి ముందే తెలియదు. తెలియని ఒక వేరియబుల్ ని కనుక్కుంటున్నాం సో దట్
ఆ కనుక్కున్న వాల్యూని ఇన్సర్ట్ చేస్తే అప్పుడు ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ మినిమం ఉంటది, లేదా అది లోకల్ మినిమం అవుతుంది. సేమ్ దీని లెక్కనే ఉంది కదా పైంది కూడా ఈ లాస్ ఫంక్షన్. మెరుగు శైలజ మ్యూట్ చేయరా మైక్? మెరుగు శైలజ మెరుగు శైలజ మైక్ మ్యూట్ చేయరా? హలో, ఎవరన్నా తన ఫ్రెండ్ అయితే చెప్పండి అబ్బా మైక్ మ్యూట్ చేయమని, లేదా కాల్ నుంచి రిమూవ్ చేయాల్సి వస్తుంది. తిను గాయత్రి కాలేజ్ ఏమి, సారీ జ్యోతిర్మయ కాలేజ్ అయినా మెరుగు శైలజ? నో సార్. సో గాయత్రి కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మెరుగు శైలజకి మైక్ మ్యూట్ చేయమని. హలో, నేను చెప్తాను సార్. తొందరగా తేజస్. సో ఇప్పుడు దాని ప్రకారమే చూసుకుంటే ఇక్కడ లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ లాస్ ఫంక్షన్ కూడా నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎం కామా సి. ఎంసి అనేటి వేరియబుల్స్ ఏనా? ఎస్ సార్. ఇందాక y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 2x² - 1 అని. ఇప్పుడు y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎం కామా సి ఉంది. ఇది లాస్ ఫంక్షనే, సెకండ్ నేను రాస్తుంది ఎం కామా సి. ఇక్కడ మనకి ఏ ఎక్స్ కి y మినిమం అవుతుందో తెలియదు, ఇక్కడ ఏ ఎంసీ కి y మినిమం అవుతుందో తెలియదు. నేను మెరుగు శైలజని రిమూవ్ చేస్తున్నా కాల్ నుంచి, సారీ. ఓకే, సో ఇక్కడ ఏ ఎక్స్ కి y మినిమం అటెండ్ అవుతుందో మీకు తెలియదు, రైట్? ఎస్ సార్. ఇక్కడ ఏ ఎంసీ కి y మినిమం అటెండ్ అవుతుందో తెలియదు. ఫస్ట్ దాంట్లో మన టార్గెట్ ఏంటిది? ఎక్స్ ని కనుక్కోవడం, సో దట్ అక్కడ y లోకల్ మినిమం అవ్వడం. ఇక్కడ ఎంసీని కనుక్కోవడం, సో దట్ అక్కడ y మినిమం లోకల్ మినిమం అవ్వడం. ఇక్కడ y నథింగ్ బట్ లాస్ మినిమం అవ్వడం. ఇక్కడ దీనికోసం ఏం చేస్తున్నాం? ఎక్స్ న్యూ మైనస్ ఎక్స్ ఓల్డ్ అనే ఫార్ములా వాడుతున్నాం. సేమ్ ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ కాబట్టి ఎం న్యూ ఈక్వల్స్ టు ఎం ఓల్డ్, సి న్యూ ఈక్వల్ టు సి ఓల్డ్ అని వాడుతున్నాం. ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. పార్షియల్ డెరివేటివ్ దేనికి? 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు క్లియర్ గా ఉంది కదా ఎందుకు చేస్తున్నాం ఇదంతా? లాస్ తగ్గిస్తున్నాము కాబట్టి లైన్ అనేది ప్రాపర్ గా అలైన్ అవుతుంది. ఇప్పుడు x0 అనేది మీరు ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి x0 అనేది ఏదో ర్యాండమ్ వాల్యూ పెడతాం. అలాగే ఇక్కడ కూడా m కి c కి ఏదో ర్యాండమ్ వాల్యూ పెట్టాల్సిందే కదా, m0 సమ్ 5, c0 సమ్ 6 అని ర్యాండమ్ వాల్యూస్ పెడతామా? ఉపరాకిల అనిత మాధవి. ఇక్కడ ఫస్ట్ కేసులో కూడా మనకి x0 వాల్యూ ఎంత అని తెలియదు కదా, ఏం x0 పెట్టాలి. సో ఇక్కడ కూడా మనం ర్యాండమ్ వాల్యూస్ ఎంసీకి పెడుతున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన పాయింట్ ఇది అనుకుందాం, యాక్చువల్ పాయింట్స్. ర్యాండమ్ పాయింట్స్ పెట్టినాము అంటే ఏదో లైన్ ఇట్లా ఈక్వేషన్ ఫామ్ అవుతుంది కదా ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ m0 - 5 c6 అని తీసుకున్నట్టు సమ్ లైన్ ఇట్లా ఫామ్ అయింది. దీంతో లాస్ ఎంత అంటే ఎట్లుంటది? స్టార్టింగ్ లో తక్కువ లాస్ అవుతుంది, ఎక్కువ లాస్ అవుతుంది? దీంతో ఎక్కువ లాస్ అవుతుంది. సో మెల్లమెల్లగా ఎం వాల్యూస్ సి వాల్యూస్ మారుతూ పోతూ ఉంటాయి. m1 c1, m2 c2 అట్లా చేంజ్ అవుతున్న ప్రతిసారి ఏమవుతుంటది తెలిసే లైన్ ఈక్వేషన్ కి మెల్లగా రొటేట్ అవుతూ ఉంటది. ఇట్లా రొటేట్ అయ్యి ఏదో ఒక పాయింట్ కి మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ కి వచ్చేస్తుంది. అప్పుడు m2 c3 కి రీచ్ అవుతుంది. ఇది అర్థమైందా? ఇలా రీచ్ అయినప్పుడు ఇంకా ఎం వాల్యూస్ సి వాల్యూస్ మారవు, ఇంకా ఫిక్స్ అయిపోతాయి 2 కి 3 కి దగ్గరే. ఎందుకు? ఈ లాస్ ఫంక్షన్ ఏదైతే మనం రాసామో ఎల్ అని ఏదైతే ఉందో ఇది నథింగ్ బట్ ఇలా ఉంటది. లాస్ 0 అయిపోవడము, లేకపోతే ఈ పాయింట్స్ దగ్గర స్లోప్ 0 అవ్వడము, అంటే మనకు కావాల్సిన పాయింట్ కి రీచ్ అవ్వడం. ఇప్పుడు ఇది లాస్ ఫంక్షన్. ఇది
ఎంఎస్సి వాల్యూస్ రీచ్ అయినాయి. సో దట్ ఇంకా అక్కడి నుంచి ఇంకా స్లోప్ 0 అయిపోయి ఇంకా అప్డేట్ అవుతలేవు అన్నట్టు వాల్యూస్. అలాంటి ఒక పాయింట్‌కి రీచ్ అయితాయి. ఆ రీచ్ అయిన పాయింట్స్ 2, 3. వన్స్ అట్లా రీచ్ అయ్యాక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నా చెప్పాను కదా ఒకటి x² అనే ఫంక్షన్ ఉంది. x అనేది 0కి రీచ్ అయిందంటే ఎక్స్ న్యూ మైనస్ ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ ఓల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఓల్డ్ అయిన ఫార్ములా ఎస్ ఎస్ ఈ సార్. పాయింట్ కి రీచ్ అయ్యింది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఓల్డ్ 0 అవుతుంది అంటే ఎక్స్ ఓల్డ్ కి ఏమైనా ఇంకా చేంజ్ అప్డేట్ అవుతుందా? అవ్వచ్చు. అప్డేట్ అవ్వదు. ఎందుకు No, ఆల్ఫా ఇంటూ 0నే ఉంటది Zero కాబట్టి is ఎఫ్ zero. 0 అయిపోయి కాబట్టి అప్డేట్ అవ్వదు. అట్లా అప్డేట్ అవ్వకుండా ఎంఎస్సి వాల్యూస్ 2, 3కి ఫిక్స్ అయిపోతాయి. అయినప్పుడు ఏం చేస్తాం మనం అంటే అయిపోయిన తర్వాత స్వామి మనకి ఈక్వేషన్ వచ్చేసిందని y ఈక్వల్స్ టు 2x + 3 లైన్ ఈక్వేషన్ ని రాసేసి ఇది తీసుకెళ్లి క్లయింట్కి ఇచ్చేస్తుంది. ఇక నువ్వు దీన్ని వాడుకొని ఫ్యూచర్ డాటాకి అంటే ఆ క్లయింట్ కి ఫ్యూచర్ లో ఓకే ఫస్ట్ 4 rows కి మనోడు ఇచ్చిన మోడల్ ఇది 1000కి ఎంత ఉండొచ్చు వాల్యూ అని వాడు కనుక్కోవాలనుకుంటే తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ లో పెట్టేసుకుంటాడు. 2003 అని చెప్పుకుంటాడు, సంబరపడతాడు. సింపుల్ ఇది. సో ఇప్పుడు లైన్ ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాడో అర్థం కదా గ్రేడియంట్ డిసెంట్ తోటి పాయింట్స్ ఇచ్చినందుకే. సమ్ ర్యాండమ్ గా ఒక లైన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాడు లైన్ నెంబర్ 1 నుంచి గ్రేడియంట్ డిసెంట్ ద్వారా లైన్ నెంబర్ 1, 2, 3, 4 ఆఖరికి కావాల్సిన పాయింట్ కి రీచ్ అయిపోతాడు. ఇప్పుడు దీంట్లో మనం కష్టపడ్డది ఏంటిది చెప్పండి? డాటా పాయింట్స్ ఫార్మరే ఇచ్చిండు. ఈ ఫార్ములాస్ కూడా సిస్టమ్ కే ఇచ్చినాం అనుకోండి, దానికి అదే కదా ట్యూన్ అవుతుంది ప్రతిసారి. ఎస్ సార్. మనం లాజిక్ చెప్తే ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ 1 నుంచి లైన్ ఈక్వేషన్ 5 కి రావడానికి కోడింగ్ రాస్తే మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉంటుందా ప్రతిసారి? No, sir. సిస్టమ్ కి ఇస్తే సిస్టమే కదా ఒక లూప్ తర్వాత అదే ఆన్సర్స్ అప్డేట్ చేసుకుంటే లాస్ట్ కి మనకి వాల్యూస్ ఇచ్చేస్తుంది. ఎస్ సార్. ఎస్ సార్. సో ఇది నేర్చుకుంటాంది ఏంటిది సిస్టమేనా? ఎస్ సార్. లెర్నింగ్, అందుకే మెషిన్ లెర్నింగ్ అంటారు. ఈ స్టెప్ 1 నుంచి స్టెప్ 5 కి పోయే ప్రాసెస్ ని మెషిన్ లెర్నింగ్ అంటారు. జనరల్ గా మనకి 4-5 పాయింట్స్ ఉండవు, కొన్ని లక్షల పాయింట్స్ ఉంటాయి కాబట్టి దానికి కొన్ని గంటల టైం పడుతుంది ఈ స్టెప్ నుంచి కావాల్సిన స్టెప్ కి పోవడానికి. అదంతా మెషిన్ లెర్న్ అవుతుంటే మనం పోయి వంటకి వచ్చి అట్లా పడుకోవచ్చు. సిస్టమ్ అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ పారామీటర్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత అది కొన్ని వాల్యూస్ ఇస్తుంది మనకి. ఆ వాల్యూస్ తీసుకెళ్ళి మనకు కావాల్సిన ఈక్వేషన్ లో మనం పెట్టేస్తే మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ వచ్చినట్టే. సో రెగ్యులర్ ప్రోగ్రామ్ కి దీనికి డిఫరెన్స్ అర్థమైంది కదా. రెగ్యులర్ ప్రోగ్రామ్ లోనే సిస్టమ్ వదిలి పెడతామా నువ్వు క్యాల్కులేట్ చేసుకో అని చెప్పి. సింపుల్ లాజిక్ ఏదో ఉంటది, రన్ చేస్తాం, 5 seconds లో ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, ఎప్పటికప్పుడు పారామీటర్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటది. ఏదో ఒక పాయింట్ లో ఫిక్స్ చేస్తాం, ఇది మన ఆన్సర్ అని చెప్పేస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైనట్టేనా ఎందుకు గ్రేడ్ డిసెంట్ చేస్తున్నాం, ఎందుకు లాస్ ఫంక్షన్ కనుక్కుంటున్నాం, మనకి ఎలా లైన్ ఈక్వేషన్ వస్తుంది అని. ఎస్ సార్. ఇది చాలా క్లియర్ గా ఉంది అండ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది జస్ట్ అర్థమైంది కాదు, చాలా కాన్ఫిడెంట్ గా మీకు అర్థమైంది అన్న క్యాండిడేట్స్ ఉన్నారు క్లాస్ లో? లేదు ఇంకొంచెం డౌట్ఫుల్ గానే ఉంది అన్నట్టు? త్రివేణి డౌట్ఫుల్ లేకపోతే బాగానే అర్థమైందా? అర్థమైంది. బాగానే ఉపరాకిల్ అర్థమైంది సార్. ఎస్ సార్, అనిత? నిన్నటికన్నా ఈ రోజు బాగా అర్థమైంది సార్. ఓకే అనిత? ఎస్ సార్, నాకు కూడా నిన్న కొంచెం డౌట్ ఉండింది, ఈ రోజు క్లియర్ అయింది సార్ ఇప్పుడు. ఓకే మాధవి? అర్థమైంది సార్. ఓకే డన్. థింగ్ ఈస్ ఇది ఒక్కటి అర్థమైతే క్లియర్ గా ఎంఎల్ ఏ కాన్సెప్ట్ అని అర్థమవుతుంది, జస్ట్ టైం ఇస్తే. మీకు ఇదే అర్థం కాలేదంటే ఇప్పుడు చెప్పేది ఇంకేం అర్థం కాదంటే సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతా వాళ్ళు. ఇవాళ రికార్డింగ్ కూడా ప్రాపర్ గా అవుతుంది. సో ఆ రికార్డింగ్ కూడా నేను అప్డేట్ అవుతుంది. నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు నేను ఇంటిమేట్ చేయకపోవచ్చు కానీ యూట్యూబ్ లో ట్రై రైట్ ఎంఎల్ కోర్సెస్ కి వెళ్తే మన రికార్డింగ్స్ కనిపిస్తాయి. ఒక్క సెకండ్, ఈ వీక్ ది అప్డేట్ చేయాలి నేను దాంట్లో. ఓకే
ట్రైరేట్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి అనేది యూట్యూబ్ ఛానల్ నేమ్. చాట్ లో రాస్తున్నా. ఒక్కసారి చెప్పండి సార్. ట్రైరేట్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి అనేది యూట్యూబ్ ఛానల్ నేమ్. నేను చాట్ లో రాసా. దాంట్లో ఏఐఎంఎల్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ 26 అని ఉంటుంది. నేను ఫస్ట్ లింక్ కూడా పేస్ట్ చేస్తున్నా చాట్ లో. ఫస్ట్ వీడియోకి ఆడియో లేదు, మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కానీ బేసిక్ గా నేను రికార్డ్ చేస్తున్న లెక్చర్స్ అన్ని ఉంటాయి ఈ ఛానల్లో. ఈ వీక్ కి వాళ్ళ ఈవినింగ్ వరకు అప్డేట్ అవుతుంది. ఓకే సార్. సో గాయత్రి కాలేజ్ వాళ్ళు కూడా స్టార్టింగ్ లెక్చర్స్ వినకపోతే ఇది ఫాలో అవ్వచ్చు మీరు. ఓకే, ఇంకా అటెండెన్స్ తీసుకుంటాను. జస్ట్ చెకింగ్ ఏదైనా మిస్ చేశానని. ఓకే, సో ఈ రకంగా మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ ఒక లాస్ ఫంక్షన్ ని మనం రాసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ y = mx + c అని ఉంది లైన్. m కనుక్కోవాలి, c కనుక్కోవాలి, ఇంతేనా టార్గెట్ అనేది? హలో, సార్ కాబట్టి మనం ఒక లాస్ ఫంక్షన్ రాసుకోగలగాలి. మనకు కావాల్సింది కనుక్కునేటి ఏవో వాటిని వేరియబుల్స్ లాగా తీసుకొని రాసుకోవాలి. గ్రేడియంట్ డీసెంట్ వాడి ఎంసీని కనుక్కోవాలి. కనుక్కుని ఎంసీని తీసుకెళ్ళి ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ కష్టం ఎక్కడ అంటే ఈ లాస్ ఫంక్షన్ ని ప్రాపర్ గా రాసుకోవడంలో ఉంటుంది. ఎందుకు? ఎంసీ వాల్యూస్ కరెక్ట్ ఇచ్చినప్పుడు కరెక్ట్ లాస్ ఫంక్షన్ వచ్చేలాగా ఉండాలి. ఇది తప్పుడు లాస్ ఫంక్షన్ వచ్చేలాగా ఉంటుంది. అంటే అర్థమైందా? 2, 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అన్నిటికంటే లాస్ తక్కువ ఉండాలి, కానీ 2, 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్కువ లాస్ వచ్చేలాగా రాసుకోద్ది లాస్ ఫంక్షన్. అప్పుడు ఏమవుతుంది? ఈ పాయింట్స్ నుంచి పాస్ అయ్యేలాగా గీయదు, అది మొత్తం పర్పెండిక్యులర్ లైన్ ఇస్తుంది. ఈ పాయింట్ అర్థమైంది? సార్ ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కానీ త్రివేణి పాయింట్ అర్థమైంది? అసలు ఏం చెప్పాలనుకున్నాను నేను? అర్థమైంది. రేపు ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఏమంటున్నా అనేది. తర్వాత రేపు మనం వేరే మోడల్ కూడా చూస్తాం. సో ఇక అటెండెన్స్ తీసుకుంటాను ఇప్పుడు. ఓకే సార్. యాక్చువల్గా మీకు ఇది అర్థమైతే ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసా నార్మల్ క్లాసెస్. మంచిగా మ్యాథ్ ఉంటుంది, డిఫరెన్సియేషన్ ఉంటుంది, ఇదేం జస్ట్ కోడింగే కాదు. దానికి అర్థం కాకపోతే ఇది ఇచ్చినంత నరకం కూడా ఏమి లేదు. సో ఇవాళ డేట్ 30. ఓకే, అంకిత, ప్రెజెంట్ సార్. ఆర్షియా, అబ్సెంట్. ఓకే, అనిత, ప్రెసెంట్ సార్. ఇందు, ప్రెజెంట్ సార్. నిఖిత అబ్సెంట్ కదా. ఎస్ సార్. శిరీష, ఎస్ సార్. మాధవి, ప్రెజెంట్ సార్. సౌజన్య, అబ్సెంట్ వేస్తున్నామా సౌజన్యకి? సార్ ఉన్నది సార్ ఆ అమ్మాయి క్లాస్ లో. ఇప్పుడు రెస్పాన్స్ అయిపోతే చేసేది ఏం లేదు, అబ్సెంట్ వేయడం. ఓకే సార్. త్రివేణి, ప్రెసెంట్. ఎస్ అఖిల, ప్రెజెంట్ సార్. అనుష, అబ్సెంట్ వేస్తున్నాం అనుషకి. యు అఖిల, ప్రెజెంట్ సార్. నజియా, ప్రెజెంట్ సార్. గౌతమి,
గౌతమ్ అబ్సెంట్ వేస్తుంది. సృష్టి ప్రెజెంట్ సార్. సృష్టి క్లాసెస్ అర్థమవుతున్నాయి అమ్మ నీకు? అవుతున్నా సార్, వింటున్నా. ఓకే. హర్షిత ఎస్ సార్. హర్షితనికి వాళ్ళు అబ్సెంట్ వేస్తున్నా అమ్మ. సార్ ఈ రోజు లేదు సార్, నేను వేరే అకౌంట్ నుంచి లాగిన్ అయినాను సార్. ఏది స్టార్టింగ్ లోనా? సార్ నిన్న 2 days వినలేదు, కానీ ఈ రోజు నేను దీని క్లాస్ కి జాయిన్ అయినాను సార్ స్టార్టింగ్ నుంచే. మధ్యలో జాయిన్ అయినట్టు కదా నాకు మళ్ళీ. సార్ నువ్వు మధ్యలో ఎప్పుడో జాయిన్ అయినట్టుగా వచ్చింది అడ్మిట్. సార్ అది వేరే అకౌంట్ నుంచి ఎరిస్వామి అని సార్ అకౌంట్ నుంచి జాయిన్ అయ్యాను సార్. మళ్ళీ దానికి తర్వాత దీనికి జాయిన్ అయినా సార్. ఓకే సార్. ప్రభు తేజస్ ప్రభు తేజస్ ఓకే. మెరుగు శైలజ ప్రెజెంట్ సార్. శిరీష మలిరెడ్డి ప్రెజెంట్ సార్. మెరుగు శైలజ. హలో హలో శిరీష నీకు అటెండెన్స్ వేసాను, మ్యూట్కి వెళ్ళిపోము. మెరుగు శైలజ ఇందాక మైక్ మ్యూట్ చేసుకున్నప్పుడు ఏంటిదమ్మా నీ సిచ్యువేషన్ నాకు అర్థం కాలేదు. వినపడలేదా ఆడియో, లేకపోతే అసలు క్లాస్ వినట్లేదా? అంటే కంప్యూటర్ చేస్తున్నాం సార్. అంటే వేరే కోర్స్ చేస్తున్నావా? అలా ఏం లేదు సార్, కంప్యూటర్ కోర్స్ కి జాయిన్ అయ్యాము, అక్కడ చేస్తున్నాం. ఒకటేసారి 2 కోర్సెస్ ఉన్నాయా మీకు? అలా ఏం లేదు సార్, అంటే ఆయన చెప్తున్నారు అది వింటున్నాను సార్. అటెండెన్స్ మాత్రం రావాలి జాయిన్ అయినందుకు, అంతేనా? సరే సార్. సరే. వెంకటలక్ష్మి ఎస్ సార్. గుర్తి మౌనిక ప్రెజెంట్ సార్. పానుగంటి దుర్గా ప్రెజెంట్ సార్. పల్లమాధవి అబ్సెంట్ వేస్తుంది. జోగేశ్వరరావు ప్రెజెంట్ సార్. దుర్గా ప్రసాద్ గింజల ప్రెజెంట్ సార్. ఓకే. ఇంకెవరిదైనా అటెండెన్స్ ఉన్నాయా మిస్ అయింది? హలో డన్. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను అయితే. సత్య ఏ కాలేజ్ అమ్మా? గాయత్రి సార్. ఫస్ట్ టైం ఇవాళ? లేదు సార్, నిన్న కూడా. నిన్న అసలు లేదు కదమ్మా అటెండెన్స్ నీది. లేదా నిన్న కూడా జాయిన్ అవ్వాను సార్. ఎవరికైనా గుర్తుకుందా తను నిన్న అటెండెన్స్ చెప్పినట్టు నాకు? హలో నాకు తెలిసి అయితే ఫస్ట్ టైం వింటున్నాను నేను తినండి. హలో నువ్వు కాదమ్మా, ఎవరైనా గాయత్రి కాలేజ్ నుంచి తిను నిన్న జాయిన్ అయ్యట్టుగా తెలుసా మీకు ఎవరికన్నా? హలో నోవన్ సత్య, ఇది నీకు ఇవాళ మాత్రమే ప్రజెంట్ చేస్తున్నా, నేను అబ్సెంటే ఉంటుంది నీకు. సరే సార్. ఓకే. ఇంకెవరికి లేదు కదా అటెండెన్స్?